అందరికీ నమస్కారం అండి. ఇంతకుముందు వీడియోలో మనం సీతమ్మని హనుమంతుడు దర్శించటం, ఆవిడకి ధైర్యం చెప్పటం, ఆమెకి అలాగే రాముడిచ్చిన ఉంగరం ఇచ్చి ఆవిడ దగ్గర చూడమని పుచ్చుకోవడం, తిరిగి రాముడి దగ్గరికి ప్రయాణం అవడం ఇంతవరకు మనం తెలుసుకున్నాం. అయితే ఇంకొక చిన్న విషయం మనం గమనించాలి. రామాయణంలో ప్రోటోకాల్స్ బాగా పాటిస్తూ ఉంటారు వాళ్ళు. ఎట్లా అంటే మీరు గమనించండి, హనుమంతుడు మొదటిసారి రాముణ్ణి చూసినప్పుడు రాముడు హనుమంతుడితో మాట్లాడలేదు. హనుమంతుడు అడిగిన ప్రశ్నలకి రాముడు లక్ష్మణుడి వైపు చూస్తే లక్ష్మణుడు సమాధానాలు చెప్పాడు. అట్లాగే సుగ్రీవుడు రాముడు కలిసినప్పుడు సుగ్రీవుడు రాముడికి ఒక చెట్టు కొమ్మ విరిచి తెప్పించి దాని మీద తను రాముడు కూర్చుంటారు. అలాగే హనుమంతుడు అప్పుడు ఇంకొక చెట్టు కొమ్మ తెప్పించాక దాని మీద లక్ష్మణుడు కూర్చుంటారు. అట్లాగే ఇక్కడ అంగదుడు యువరాజు కాబట్టి సముద్రాన్ని దాటేటప్పుడు వాళ్ళందరూ అంగదుడిని అడుగుతారు, ఎవరు వెళ్ళాలి మరి సముద్రం దాటి లంకకి వెళ్ళి సీతమ్మని చూసి రావడానికి ఎవరికి అంత సమర్థత ఉంది అని. అప్పుడు అంగదుడు కూర్చునుంటే చుట్టూ అందరూ వానరులు కూర్చున్నారు, అందరూ ఆయన్ని పరివేష్టించి కూర్చున్నారు అని చెప్తున్నారు. అంటే అతను యువరాజు కాబట్టి ఆయన చిన్నవాడైనా కానీ ఆయన సలహా తీసుకోవాలి, ఆయనకు తగిన గౌరవం ఇవ్వాలి. ఇవన్నీ ప్రోటోకాల్స్ చాలా బాగా చూపిస్తున్నారు రామాయణంలో. ప్రతి విషయంలోనూ మనం రామాయణాన్ని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఇప్పుడు సుందరకాండలో 41వ సర్గ. హనుమంతుడు సీతకు వానరుల శక్తి సామర్థ్యాలు చెప్పటం. ఇలాగ సీత తన శిరోమణిని ఇచ్చి, ఇది చూస్తే రాముడు బాగా గుర్తుపట్టగలడు. ఈ మణిని చూసినప్పుడు నా రాముడు నన్ను, నా తల్లిని, దశరథ మహారాజును తప్పకుండా స్మరిస్తాడు. ఎందుకంటే నా వివాహ కాలాన నా తల్లి ఇది నా తండ్రిని అడిగి పుచ్చుకొని దశరథ మహారాజు చూస్తుండగా నాకు శిరోమణిగా ఇచ్చింది. కనుక ఈ కార్యం విషయమై నువ్వు బాగా శ్రద్ధ చేయాలి, రాముని బాగా ప్రోత్సహించాలి, నీ శాయశక్తిలా పనిచేసి ఎలాగైనా నువ్వు నా దుఃఖాన్ని పోగొట్టాలి అని చెప్పింది. అది విని సరే అని చెప్పి హనుమ సీతకు శిరస్సాష్టాంగ నమస్కారాలు సమర్పించి బయలుదేరదాం అనుకున్నాడు. అది గ్రహించి సీత గద్గద కంఠంతో, రామలక్ష్మణుల కుశలం అడిగానని చెప్పు, మంత్రులతో కూడా సుగ్రీవుణ్ణి, వానర వృద్ధులను అడిగానని చెప్పు. ఏం చేస్తే రాముడు నన్ను ఈ దుఃఖ సముద్రం నుంచి లేవనెత్తుతాడో నువ్వు అలా చేయాలి. రాముడు నేను బ్రతికి ఉండగా వచ్చి నన్ను గౌరవించేటట్టు నువ్వు చెప్పాలి. నువ్వు ప్రోత్సాహపరిస్తే రామలక్ష్మణులు పౌరుషం దీపించగా నా కోసం వస్తారు. నా సందేశం నువ్వు వెలిగించావంటే రాముడు వీరోచితంగా ప్రవర్తిస్తాడు అని చెప్పింది. దాని మీద హనుమంతుడు, దేవి నీకు సందేహం వద్దు, రాముడు వానర వీరులతోనూ భల్లూక వీరులతోనూ వచ్చి శత్రువులను సంహరించి నీ శోకం పోగొడతాడు. రాముడు ప్రయోగించిన బాణాలు తాళుకోగలవాడు మనుషులలోనే కాదు, దేవతలలోనూ రాక్షసులలోనూ కూడా లేరు. నీ కోసం రాముడు సూర్యుడినైనా సరే, ఇంద్రుణ్ణైనా సరే, యముణ్ణైనా సరే ఎదిరించి జయించగలడు. రాముడు చతుస్సాగర పర్యంతమైన భూమండలం పరిపాలించడానికి తగినవాడు. నీకోసమే రాముడు రాక్షసులతో యుద్ధం చేసి జయలక్ష్మిని చేపడతాడు అని చెప్పాడు. అది విని సీత బాగా చెప్పాడు అనుకుని హనుమంతుని ఎడల చాలా గౌరవభావం కనబరిచింది. దాంతో ఆమె, వానరవీర, నీకు ఇష్టమైతే ఇక్కడ ఒక దినం ఉండు, రహస్యంగా ఉండే చోట నక్కి ఉండు, అలసట తీర్చుకుని రేపు నువ్వు వెళ్ళవచ్చు. నువ్వు ఇక్కడ ఎంతసేపు ఉంటే అంతసేపు అల్పభాగ్యురాలనైన నాకు శోకం కనపడకుండా ఉంటుంది. నువ్వు మళ్ళీ వచ్చే లోపున నా ప్రాణాలు పోతే పోవచ్చు. వెనకటి దుఃఖానికి తోడు నువ్వు కనపడని దుఃఖం నన్ను కొత్తగా పీడిస్తుంది. అయితే వీరాధివీరా, నీకు సాయం చేసే వానర భల్లూక వీరుల విషయమే నాకు ఒక సందేహం ఉంది. ఆ వానర భల్లూక వీరులు రామలక్ష్మణులు అపారమైన ఈ మహాసముద్రం ఎలా దాటుతారు? నీకు గరుత్మంతుడికి, నీ తండ్రి అయిన వాయుదేవునికి మాత్రమే సముద్రాలు దాటే శక్తి ఉంది. ఈ స్థితిలో అతి కష్టసాధ్యమైన ఈ పని చేయడానికి ఉపాయం ఏమిటి? రావణుని చంపి నన్ను రామునితో కలపడానికి నువ్వు ఒక్కడవే చాలుతావు కనుక అది నీకు కీర్తికరమే. కానీ రాముడు వచ్చి సమిత్ర బాంధవంగా రావణుని చంపి నన్ను తీసుకువెళితే అది రామునికి తగ్గ పని. లంకాపట్నం అంతా తన నిశిత శరాలతో ధ్వంసం చేసి నన్ను తీసుకువెళితే అది రాముడికి తగ్గ పని. కనుక ఎలా చేస్తే రాముడికి కీర్తికరమో అలా నడిపించు అని మళ్ళీ చెప్పింది. హనుమంతుడికి ఇది సకారణంగానే కనిపించింది. దాని మీద అతను, దేవి, వానర భల్లూక సైన్యాలకు అధీశుడైన సుగ్రీవుడు చాలా గొప్ప వీరుడు. అతను నీ విషయమై స్థిర నిశ్చయం చేసుకుని ఉన్నాడు. అతను అనేక వేల కోట్ల వానర సైన్యం వెంట పెట్టుకుని వచ్చి రాక్షసులను నాశనం చేసేస్తాడు. సుగ్రీవుని అనుచరులకు భూమి మీద, ఆకాశాన,
పాతాళాన కూడా అడ్డులేదు. వారందరూ అతను చెప్పినట్టు చేయడానికి సిద్ధపడి ఉన్నారు. వారందరూ అమిత తేజస్శాలులు కనుక ఎలాంటి పని చేసినా శ్రమపడ్డం అంటూ ఉండదు. వారు భూమండలం అంతా సముద్రాలతో కూడా అనేక మాటలు ఆకాశ మార్గాన ప్రదక్షిణం చేసి ఉన్నారు. ఆ వానరవీరులు అందరూ నాతో సమానులు, నాకంటే సమర్థులును. వారిలో నాకు తీసిపోయేవాడు ఒక్కడూ లేడు. నేనే ఇక్కడికి తేలిగ్గా వచ్చాను కదా, ఇహ వారి సంగతి చెప్పడానికే ఉంది. ఇంతేకాక ఎవరూ కూడా గొప్పవాళ్లను ఎక్కడికి పంపరు. వారికంటే నేను తక్కువవాణ్ణి కనుకనే సుగ్రీవుడు నన్ను పంపాడు. కనుక దేవి ఇక శోకించకు. వానరులు ఒక్క అంగలో లంకకు వచ్చేస్తారు. నరసింహులైన రామలక్ష్మణులు కూడా నా భుజాల మీద కూర్చుని ఇక్కడికి వచ్చేస్తారు. వచ్చి వారు తమ బాణాలతో ఈ లంకాపట్నం అంతా నాశనం చేసేస్తారు. రావణుని సమూలంగా సంహరించి రాముడు నేను అయోధ్యకు తీసుకువెళతాడు. కనుక ఇక విచారించకు. కాలం ఎదురు చూస్తూ ఉండు. త్వరలోనే అగ్నిలాగా మెరుస్తున్న రాముణ్ణి చూస్తావు. రావణుడు చనిపోయిన వెంటనే రోహిణి చంద్రునిలాగా నువ్వు రాముణ్ణి పొందుతావు అని నచ్చజెప్పాడు. చెప్పి మళ్ళీ అందుకుని అతను దేవి ధనుష్పాణులైన రామలక్ష్మణులను త్వరలోనే నువ్వు లంకాపట్టణ ద్వారంలో చూస్తావు. గోళ్ళు కోరలు ఆయుధాలుగా సింహాలను పెద్ద పులులను మించిన వానరవీరులను కూడా నువ్వు త్వరలోనే చూడగలవు. పర్వతాల్లాగా మేఘాల్లాగా పరభయంకరులై ఉండే వానరవీరులను నువ్వు మలయ పర్వత సానువుల మీద చూడగలవు. ఇక ఏడవకు, బెంగపెట్టుకోకు. ఇంద్రునితో శచిలాగా నువ్వు రాముడితో కలిసి సుఖపడతావు. రాముని కంటే గొప్పవాడెవరున్నారు? లక్ష్మణుని పోలినవాడు ఎవడున్నాడు? వారిద్దరూ అగ్నితోనూ వాయువుతోనూ సాటి అయినవారు. దేవి రాక్షసులతో నిండి ఉన్న ఈ భయంకర ప్రదేశంలో నువ్వు ఇంకెన్నాళ్ళలో ఉండవు. నేను నీతో మాట్లాడడం ప్రారంభించి ఎంతసేపైందో అంతసేపటిలోనే నీ భర్త ఇక్కడికి వచ్చేస్తాడు, చూస్తూ ఉండు అని ధైర్యం చెప్పాడు. 42 సీత హనుమంతునికి దీవెనతో సెలవీయడం. ఆ మాటలు విని సీత, వానరవీర, నిన్ను చూశాక వాన కురిశాక సస్యపు మొలకలతో నిండిపోయిన భూదేవిలాగా ఆనందిస్తున్నాను. దుఃఖ శోకాలతో బక్కచిక్కిపోయి ఉండిన నా రాముణ్ణి నేనే త్వరగా స్పృశించగలిగేటట్లు చేసే పూచి నీది. కాకి మీద కోపించి ఇషికాస్త్రం ప్రయోగించి దాని కన్నొకటి పెరికివేసిన గుర్తు చెప్పాను కదా, మరొకటి కూడా చెప్తాను విను. ఒకనాడు నేను అంతకుముందు పెట్టుకున్న బొట్టు చెరిగిపోగా నా రాముడు నాకు అప్పుడు మణిశిలతో బుగ్గను చుక్కపెట్టాడు. ఇది జ్ఞాపకం చేసుకోమను. వరుణుడితోనూ మహేంద్రుడితోనూ సాటి వచ్చే నా రాముడా, నువ్వంతటి బలశాలివై ఉండి రావణుడు నన్నెత్తుకు వచ్చి ఈ రాక్షసాంగనుల మధ్య ఉంచగా నువ్వెలా సహించగలిగావు? దివ్యమైన ఈ చూడామణిని నేను నా ప్రాణాల కంటే ఎక్కువగా చూసుకుంటున్నాను. ఈ కష్టకాలంతో నేను దీన్ని చూస్తూ నిన్ను చూస్తున్నట్టే ఆనందిస్తున్నాను. సముద్రంలో పుట్టిన ఈ మహోత్తమ రత్నం నీకిప్పుడు పంపిస్తున్నాను. ఇక నాకు శోకమే మిగిలింది. ఇక నేను బ్రతకడం కష్టం. సహించరాని దుఃఖాలు, హృదయం డస్సిపోయేటట్లున్న ఈ రాక్షసాంగనులు పలికే దుర్భాషలు నీ కోసం సహిస్తున్నాను. ఇహ 1 నెల మాత్రమే నేను బ్రతికి ఉంటాను. తర్వాత నేను విడిచి మరీ బ్రతకలేను. ఈ రాక్షసరాజు వృత్తి చాలా ఘోరంగా ఉంది. వీడు నా విషయమై చాలా దురాలోచనలు చేస్తున్నాడు. ఈ స్థితిలో నువ్వు కూడా చాలా దుఃఖిస్తున్నట్టు హనుమంతుడు చెప్పాడు కనుక క్షణమైనా నేను బ్రతికి ఉండలేను అని కూడా చెప్పు అంది. సీత మాటలు విని హనుమంతుడు, దేవి నీ ఎడలగల శోకంతో రాముడు సర్వము మరచి ఉన్నాడు. నేను సత్యం మీద ఒట్టు పెట్టిది చెప్తున్నాను. రాముడు దుఃఖించడం చూసి లక్ష్మణుడు పరితపిస్తున్నాడు. ఏమైనా చివరికి నువ్వు కనపడ్డావు కనుక ఇది శోకించవలసిన సమయం కాదు. ఈ క్షణంలో నీ దుఃఖాలు అంతమైనాయనుకో. నీ కోసం ఎదురు చూస్తున్న ఆ రామలక్ష్మణులు లంకాపట్నం బుగ్గి చేసేస్తారు, నమ్ము. వారిద్దరూ సకల బంధుమిత్రులతోనూ రావణుని నాశనం చేసి నిన్ను అయోధ్యకు తీసుకెళ్తారు. అది సరే కానీ రాముడు అతి సులభంగా తెలుసుకోదగ్గ ఆనవాలు ఏమైనా ఉంటే అది నాకిచ్చి పంపు అని అడిగాడు. దీని మీద సీత, నేనిచ్చిన శిరోమణి అలాంటిదే, అంతకంటే మంచి ఆనవాలేది మరొకటి లేదు. నా ఈ శిరోమణి చూడగానే రాముడు నీ మాటలు నమ్ముతాడు అని దృఢంగా చెప్పింది. అప్పుడు హనుమంతుడు ఆ చూడామణి పుచ్చుకొని ఆమెకు శిరస నమస్కరించి బయలుదేరడానికి సిద్ధపడ్డాడు. అది చూసి సీత, హనుమ, సింహపరాక్రములైన రామలక్ష్మణులను సకల మంత్రివర్గంతోనూ సుగ్రీవుణ్ణి క్షేమం అడిగానని చెప్పు. 10 మాటలు ఎందుకు? ఆ మహాబాహుడు ఈ దుఃఖ సముద్రం నుంచి నన్ను ఎలా రక్షిస్తాడో అలా చెప్పు. నా దుఃఖ వేగం నువ్వు గుర్తించావు. ఈ రాక్షసాంగనలు నన్ను బెదిరించడం కూడా చూశావు. ఇదంతా రాముడికి తెలియజెప్పు. నీ ప్రయాణం సుఖంగానూ నిరాఘాటంగానూ జరగాలి అంది. హనుమంతుడు దీంతో తన కార్యం చాలా వరకు నెరవేరినట్టు సంతృష్టి చెంది ఉత్తరంగా బయలుదేరడానికి సిద్ధమైనాడు. 43వ సర్గ. హనుమంతుడు అశోకవనం నాశనం చేయడం. హనుమంతుడు అక్కడి నుంచి యువతలకు వచ్చి ఇలా ఆలోచించాడు. వచ్చిన పని చాలా వరకు నెరవేరింది. సీత కనపడింది. అయితే ఇక్కడ సామధాన భేదోపాయాలు విడిచిపెట్టి దండోపాయం ఒకటే ప్రయోగించవలసినట్టు కనపడుతోంది. ఈ రాక్షసులు సామోపాయం గౌరవించరు. అతి ధనాఢ్యులే ఉన్నారు.
కనుక వీళ్ళ దగ్గర దానోపాయం కూడా చెల్లదు. బలదర్పితులైన వాళ్ళ మీద భేదోపాయము పారదు. ఇక మిగిలిన దండోపాయం ఒకటే వీళ్లకు రుచి చూపదగ్గది. ఈ కార్యం నెరవేరాలంటే బలపరాక్రమం తప్ప మరో సాధనం లేదు. నేను రాక్షస వీరులను కొందరినైనా చంపితే కానీ వాళ్ళు మెత్తబడరు. ఉద్దిష్టమైన కార్యం నెరవేర్చేటప్పుడు దానికి భంగం కలగకుండా మరికొన్ని పనులు కూడా నెరవేర్చగలిగిన వాడే ఏ పనైనా చేయగలుగుతాడు. ఎంత చిన్న పని సాధించాలన్నా ఒక్క హేతువు చాలదు. ఇక పెద్ద పని విషయం చెప్పేదేమిటి? ఎవడు అనేక విధాల ఒక కార్యం సాధించగలడో వాడే ఏమైనా చేయగలుగుతాడు. కనుక నేనిప్పుడే ఈ రాక్షసుల బలాబలాలు మన బలాబలాలు బాగా తెలుసుకుంటేనే నేను సుగ్రీవుని ఆజ్ఞ నెరవేర్చినట్లు అవుతుంది. ఈ రాక్షసులకు నాకు సులభంగా యుద్ధం ఎలా పొసగుతుంది? అప్పుడే రావణుడు తన బలపరాక్రమాలు నా బలపరాక్రమాలు బాగా తెలుసుకుంటాడు. కనుక రావణుడు మంత్రులతోనూ రాక్షస వీరులతోనూ యుద్ధానికి వచ్చేటట్లు చేసి అతని మనసులో ఉన్న భావము అతని బలము తెలుసుకుని మరీ వెళతాను. ఈ అశోకవనంలో సకల వృక్ష జాతులు లతల జాతులు ఉన్నాయి. ఇది చాలా చక్కగా ఉంది. ఇదంటే రావణుడికి ప్రీతిలాగా కనపడుతుంది. కనుక ఎండిపోయిన అడవిని అగ్నిహోత్రుడు బుగ్గి చేసేటట్లు మనం ఈ వనం నాశనం చేసేద్దాం. ఇది నాశనం చేస్తే రావణుడికి చాలా కోపం వస్తుంది. దాంతో గుర్రాలతోనూ ఏనుగులతోనూ రథాలతోనూ రాక్షస వీరులను వెంట పెట్టుకుని రావణుడు యుద్ధానికి వస్తాడు. త్రిశూలాలు పట్టిసాలు మొదలైన ఆయుధాలతో వచ్చిన ఆ రాక్షస యోధులకు నాకు గొప్ప యుద్ధం అయిపోతుంది. మనం ఆ రాక్షస బలం అంతా విలాసంగా నాశనం చేసి కిష్కింధకు వెళ్ళిపోదాం. ఇలా నిశ్చయించుకుని హనుమంతుడు వాయువు ప్రకోపించినట్లు చాలా క్రుద్ధుడై అందున్న గొప్ప గొప్ప వృక్షాలు కూల్చేయడం మొదలుపెట్టాడు. కొంచెంసేపటికే ఆ వనంలో ఉన్న చెట్లన్నీ నాశనం అయిపోయాయి. లతలన్నీ తెగిపడ్డాయి. జలాశయాలన్నీ కరిగిపోయాయి. క్రీడా పర్వతాలన్నీ పిండి పిండి అయిపోయాయి. చూడ్డానికి అది చాలా భీభత్సంగా అయిపోయింది. అది దావానలం వ్యాపించిన అడవిలాగా అయిపోయింది. రావణుడి భార్యలకు అమితానందం కలిగిస్తూ వారికి ఆదరభాజనం అయిన ఆ వనం పూర్తిగా ధ్వంసం అయిపోయింది. హనుమంతుడు మహాపరాక్రమశాలి మహాధనాఢ్యుడు అయిన రావణుడికి ఇలా గొప్ప అపకారం చేసి ఎంతమంది రాక్షసులు వచ్చినా యుద్ధం చేయడానికి సిద్ధంగా ప్రాకార తోరణం మీద కూర్చున్నాడు. 44వ సర్గ. హనుమంతుడు 80,000 కింకరులను సంహరించడం. ఇటు చెట్లు విరిగిన చప్పుడు, అటు దిక్కుదిక్కుకి ఎగిరిపోయిన పక్షుల కలకలము విని లంకలో ఉండిన వారందరూ భయభ్రాంతులైపోయారు. మృగాలు పారిపోయాయి. రాక్షసులకు దుర్నిమిత్తాలు కనపడ్డాయి. దీంతో నిద్ర వదిలిపోగా మేలుకున్న రాక్షసాంగనలు కళ్ళు విప్పి చూసేటప్పటికి ధ్వంసమైపోయి అశోకవనము భయంకరాకారంతో వానర రూపము కనపడ్డాయి. వాళ్ళు చూడగానే హనుమంతుడు మరీ భయం కలిగేటట్లు మరింత బృహదాకారం దాల్చాడు. అప్పుడు ఆ రాక్షసాంగనలు హనుమంతుడిని చూసి, సీతను, వీడెవడు, ఎవరివాడు, ఎలాంటివాడు, ఇక్కడికి ఎందుకు వచ్చాడు, నీతో ఎందుకు మాట్లాడాడు, భయపడకు, ఇదంతా ఏమిటో మాకు చెప్పు, వీడు నీతో ఏ విషయమే మాట్లాడాడో అది కూడా చెప్పు అని మెల్లగా అడిగారు. దానికి సీత, భీమరూపులైన రాక్షసుల నడతలు నాకెలా తెలుస్తాయి? పాము కాళ్ళు పాముకే తెలియాలి. అలాగే వీడెవడో, ఎందుకు ఎక్కడి నుంచి వచ్చాడో, ఏమి చేశాడో మీరే తెలుసుకోవాలి. నేను వీడిని చూసి భయపడుతున్నాను. వీడెవడో నాకు తెలియదు. కానీ వీడు కామరూపి అయిన ఒక రాక్షసుడే అని నా ఊహ అని బదులు చెప్పింది. అది విని రాక్షసాంగనలలో కొందరు భయపడి పారిపోయారు. కొందరు సీతను కనిపెట్టుకుని ఉండగా కొందరిదంతా రావణాసుడికి చెప్పడానికి వెళ్ళారు. రాక్షసరాజా, అశోకవనానికి వచ్చి భీమరూపుడైన వానరుడొకడు సీతతో మాట్లాడి ఇంకా అక్కడే ఉన్నాడు. మేమెన్ని విధాలా ఎన్ని మాట్లాడినా సీత వాడెవడో చెప్పడం లేదు. వాడు ఇంద్రుని బంటో కుబేరుని బంటో అయి ఉంటాడు. సీతను వెతకడానికి రాముడు పంపినవాడైనా కావచ్చు. అద్భుతాకారుడైన ఆ వానరుడు నీకు మిక్కిలి ప్రీతిపాత్రమైన అశోకవనం అంతా పాడు చేశాడు. ఆ వనంలో వాడు నాశనం చేయకుండా మిగిల్చింది ఏమీ లేదు. సీత కూర్చుని ఉండే అశోక వృక్షం మాత్రం వాడు ముట్టుకోలేదు. సీతకు ఆశ్రయం ఉండాలనే ఊరుకున్నాడో లేదా అక్కడికి వచ్చేటప్పటికి ఆయాసం వచ్చి ఊరుకున్నాడో చెప్పలేం. ఇంతకీ వాడికి శ్రమ అంటే ఏమిటి? కానీ అది మాత్రం ముట్టుకోలేదు. సిన్సిపా వృక్షం చక్కగా చిగిర్చి పూసి ఉంది. అప్పుడు సీత ఆ చెట్టు కింద ఉంది. అది కూడా వాడు నాశనం చేయకుండా విడిచిపెట్టాడు. వాడు సీతతో ఏం మాట్లాడాడో, అశోకవనం ఎందుకు నాశనం చేశాడో అవి తెలుసుకుని నువ్వు వాడిని బాగా శిక్షించాలి. రాక్షసేంద్ర, చావు మూడినవాడు తప్ప నువ్వు మనసు పడి ఉండిన సీతతో మాట్లాడడు అని వాళ్ళు వినవించారు. అది విని రావణుడు అగ్గైపోయాడు. క్రోధమూర్తి అయిన రావణుని కళ్ళలో నుంచి అప్పుడు దీపం వత్తి నుంచి వేడి నూనె చుక్కలు రాలేటట్టు వేడి కన్నీటి చుక్కలు రాలాయి. వెంటనే అతను తనకు తగిన కింకరులనే రాక్షసులను హనుమంతుడిని పట్టుకోవడానికి పంపాడు. శూలాలు ముద్గరాలు కూటాలు పుచ్చుకుని మహోదరులు మహాదంశులు ఘోరరూపులు అయిన కింకరులు 80,000 మంది అక్కడి నుంచి బయలుదేరారు. వాళ్ళందరూ వెళ్ళగానే దీపం మీద పడే శిలభాల్లాగా అరుస్తూ హనుమంతుని మీద పడ్డారు. వాళ్ళు హనుమంతుని గదలతో బాదారు, పరిగెలతో మోదారు, బాణాలతో కొట్టారు, ప్రాసాలతోనూ తోమరాలతోనూ శక్తులతోనూ కొందరతన్ని చుట్టూ మోగారు. వెంబడే హనుమంతుడు పర్వతంలాగా ఇంకా పెరిగిపోయి
ఒక్క మాటు తోకతో నేల మీద కొట్టి ఒక్క పెడబొబ్బ పెట్టాడు. దండా తొడా కూడా చరిచాడు. ఆ ధ్వని లంక అంతా నిండిపోయింది. పక్షులు కింద పడిపోయాయి. అప్పుడు హనుమంతుడు అతి బలుడైన రామునకు జయం, మహాబలుడైన లక్ష్మణునకు జయం, రామునిచే పాలించబడుతున్న సుగ్రీవ మహారాజుకు జయం, అక్లిష్టకర్ముడు కోసలేంద్రుడు అయిన రామునకు నేను భృత్యుణ్ణి, నేను వానరపుత్రుణ్ణి, నా పేరు శత్రు సైన్యాలను నాశనం చేసే హనుమంతుడు, వేల కొద్దీ రావణులు వచ్చినా నన్ను ఎదిరించలేరు, రాక్షసులందరూ చూస్తూనే ఉండగా నేను లంక అంతా నాశనం చేసి కృతార్థుణ్ణై సీతకు నమస్కరించి వెళతాను అంటూ ఉరిమాడు. ఆ ధ్వనికి కింకరులందరూ ఊగిపోయారు. వాళ్ల కళ్ళకప్పుడు హనుమంతుడు పెద్ద సంధ్యామేఘంలా కనపడ్డాడు. అయినా ఆ కింకరులు రాజాజ్ఞ తలుచుకుని భయం విడిచి అతని మీద పడ్డారు. అది చూసి హనుమంతుడు ఆ తోరణం మీద ఉండిన గొప్ప ఇనప పరిగ పుచ్చుకుని గరుత్మంతుడు ఒక పాము చేత పుచ్చుకుని తక్కిన పాములను కొట్టేటట్లు కింకరులను చావగొట్టాడు. అది తిప్పుతూ ఆకాశానికి ఎగిరి ఎగిరి చివరికి వచ్చిన వాళ్ళందరూ నాశనం అయిపోవడం చూసి మళ్ళీ యుద్ధం చేయడానికి సిద్ధంగా తోరణం మీదకి వెళ్ళి కూర్చున్నాడు. అప్పుడక్కడ మిగిలిన రాక్షసులు కొందరు ఎలాగో తప్పించుకుని పోయి కింకరులందరూ చచ్చిపోయారని రావణునితో చెప్పారు. అది వినగానే రావణుడికి కళ్ళు తిరిగిపోయాయి. అయినా జంకక వెళ్ళి వానరుని కూల్చేసిరా అని ప్రహస్తుని కొడుకైన జంబుమాలిని పంపాడు. 45. హనుమంతుడు చైత్యప్రాసాదం నాశనం చేయడం. హనుమంతుడు ఇలాగే కింకరులను మట్టం చేసి మనం అశోకవనం నాశనం చేశాం, చైత్యప్రాసాదం మాట మర్చిపోయాం కనుక ఇది కూడా కూల్చేద్దాం అనుకుని మేరు శృంగంలాగా మహోన్నతమైన చైత్యప్రాసాదం మీద ఎగిరి కూర్చున్నాడు. అక్కడ కూర్చుని ఉంటే తను ఉదయగిరి శిఖరాన ఉండిన బాలసూర్యుడిలా ఉన్నాడు. ఆ చైత్యప్రాసాదం చాలా దృఢమైనది. కానీ దానిని ఆక్రమించి అతను పారియాత్ర పర్వతం అంతా అయిపోయాడు. వెంటనే అతను జబ్బచరిచాడు. ఆ ధ్వనికి లంకాపట్నం అంతా బోరటెళ్ళిపోయింది. పక్షులు కకాపికలైపోయాయి. ఆ ప్రాసాదానికి 9 రాక్షసులు కాపున్నారు. వాళ్ళు గజగజలాడిపోయారు. శస్త్రవేత్తలలో ప్రముఖుడైన రామునకు జయం, మహాబలుడైన లక్ష్మణుడికి జయం, రాముని అనుగ్రహానికి పాత్రుడై ఉన్న వానరాజు సుగ్రీవుడికి జయం. ఎలాంటి అసాధ్య కార్యాలు కూడా అతి సులభంగా చేసేయగల రాముడికి నేను భృత్యుణ్ణి. నా తండ్రి వాయుదేవుడు, నా పేరు హనుమంతుడు, నేను శత్రు సైన్యాలను నాశనం చేసేవాణ్ణి. వేల కొద్దీ రావణులు వచ్చినా యుద్ధంలో నాకు సాటికారు. నేను రాళ్ళు రప్పలు పుచ్చుకుని కొట్టానంటే ఎవళ్ళు ఆగలేరు. లంక అంతా నాశనం చేసి సీతకు మొక్కి ఈ విధంగా నేను కృతార్థుణ్ణై రాక్షసులందరూ చూస్తూ ఉండగానే వెళ్ళిపోతాను అంటూ హనుమంతుడు ఆ చైత్యప్రాసాదం మీదే ఉండి రాక్షసులు గడగడలాడిపోయేటట్టు అరిచాడు. దాంతో ఆ మేడకి కాపలా ఉన్న రాక్షసులు 9 రకరకాల ఆయుధాలు పుచ్చుకుని అతని మీదికి వచ్చారు. అందరూ ఆయుధాలు విసురుతూ అతన్ని ముట్టడించారు కూడాను. వాళ్ళు చిత్రవిచిత్రాలైన గదలతోనూ బంగారపు కట్లు గల పరిగలతోనూ సూర్యునితో సమానాలైన బాణాలతోనూ హనుమంతుని కొట్టారు. వాళ్ళు హనుమంతుని చుట్టూ మూగితే ఆ దృశ్యం గంగానదిలో సుడిగుండంలా ఉంది. దానిమీద హనుమంతుడు మిక్కిలి క్రోధుడై భయంకర రూపం దాల్చి ఆ మేడ స్తంభం ఒకటి పెరికి పుచ్చుకుని గిరగిర తిప్పాడు. వెంటనే దాంట్లో నుంచి గొప్ప అగ్నిహోత్రం పుట్టి ఆ ప్రాసాదం అంతా బుగ్గైపోయింది. ఒక మూల అతి తగలబడుతూ ఉండగా అతను ఇంద్రుడు వజ్రాయుధంతో రాక్షసులను సంహరించేటట్లు ఆ 9 రాక్షసులను మట్టుపెట్టి ఆకాశాన నిలిచి నా వంటి బలశాలులైన వానరులను సుగ్రీవుడు వేల కొద్దీ విడిచిపెట్టాడు. నాలాగే వాళ్ళందరూ భూమండలం అంతా వెతుకుతున్నారు. వాళ్లలో కొందరు 10 ఏనుగుల బలం గలవాళ్ళు, కొందరు 100 ఏనుగుల బలం కలవారు, కొందరు 1000 ఏనుగుల బలం కలవారు, కొందరు ఇంకా ఎక్కువ బలం కలవారు, కొందరు వాయువుతో సమానం, తక్కిన వాళ్ళు చెప్పడానికి వీలులేనంత బలం కలవాళ్ళు. మా వానరులకందరికీ ఆయుధాలు, దంతాలు, గోళ్ళు. ఇలాంటి కోట్ల వానరులతో సుగ్రీవుడు మిమ్మల్ని పచ్చడి చేయడానికి వస్తున్నాడు. ఈ లంక ఇక ఉండదు, మీరు ఉండరు, మీ రావణుడు కూడా ఉండడు. ఎందుకంటే ఇక్ష్వాకునాథుడైన రాముడితో విరోధం పెట్టుకున్న వాళ్ళ గతి ఇంతే అని గట్టిగా చెప్పాడు. 46. హనుమంతుడు జంబుమాలిని సంహరించడం. అలాగ రావణుడు ఆజ్ఞాపించగా ప్రహస్తుని కొడుకైన జంబుమాలి హనుమంతుని మీదికి బయలుదేరాడు. అతను చాలా బలవంతుడు. అతని కూరలు చాలా పెద్దవి. ఎర్రని బట్టలు కట్టుకుని, ఎర్రని గంధం పూసుకుని, ఎర్రని పూలదండలు వేసుకుని, ధనుసు చేత పుచ్చుకుని బయలుదేరాడు అతను. అతని కుండలాలు దగదగ మెరుస్తున్నాయి. అతని కళ్ళు నిప్పులు కక్కుతున్నాయి. యుద్ధంలో అతని జయించడం చాలా కష్టం. అతని ధనుస్సు ఇంద్రుని ధనుస్సులాగా చాలా గొప్పది. అతను రంకె వేస్తూ టంగు టంగున నారి మోగిస్తూ వచ్చేటప్పటికి ఆ ధ్వనితో దిక్కులు పిక్కటిల్లాయి. గాడిదలు కట్టిన రథం ఎక్కి వచ్చిన జంబుమాలిని చూసి హనుమంతుడు పరవళ్లు తొక్కుతూ సింహనాదం చేశాడు. వచ్చి రావడంతోనే తోరణం మీద ఉండిన హనుమంతుని జంబుమాలి బాణాలతో కొట్టాడు.
వాటిలో అర్ధచంద్ర బాణం మొహాన తగిలింది, నెత్తి మీద ఒక బాణం తగిలింది. 10 బాణాలు చేతుల మీద నాటుకున్నాయి. దాంతో సహజంగానే ఎర్రనైన హనుమంతుని మొహం సూర్యకిరణాలతో చక్కగా వికసించిన శారదాబ్జంలాగా మెరిసింది. ఆ బాణం తగలడం వల్ల రక్తం కారుతున్న అతని మొహం ఎర్రచందనం చిలికిన తామర పువ్వులా ఉంది. ఆ బాణాలు తగలగానే హనుమంతుడు మొహోగ్రుడై మండిపడి పక్కనే ఉన్న బండరాయి ఉండగా అది పెరిగి జమ్ముమాలి మీదికి విసిరేశాడు. కానీ జమ్ముమాలి 10 బాణాలతో దాన్ని పిండి పిండి చేసేశాడు. తన పని ఇలా వ్యర్థం కావడం చూసి హనుమంతుడు చండవిక్రముడై ఒక సాలవృక్షం పెరిగి గిరగిర తిప్పాడు. జమ్ముమాలి మళ్లీ బాణాలు విరజెమ్మాడు. 4 బాణాలతో ఆ సాలవృక్షం తుత్తునీలైపోయింది. 5 బాణాలు హనుమంతుని భుజం మీద తగిలాయి. 1 బాణం వక్షస్థలం మీద, 10 బాణాలు స్తనాల మధ్య నాటుకున్నాయి. ఇలాగ హనుమంతుడు తన శరీరం బాణాలతో నిండిపోగా మళ్లీ కింకరులను చంపిన పరిగె పుచ్చుకుని గిరగిరా తిప్పి జమ్ముమాలి గుండెల మీదకి గిరాటేశాడు. దాంతో జమ్ముమాలి శిరస్సు పచ్చడైపోయింది, చేతులు నలిగిపోయాయి, పిక్కలు ఎగిరిపోయాయి, ధనుస్సు ముక్కలు ముక్కలైపోయింది, రథం కూలిపోయింది, బాణాలు పొడి అయి కనపడకుండా పోయాయి. తేరిపార చూడగా జమ్ముమాలి శవం అయి నేల మీద పడి ఉన్నాడు. ఇలాగ జమ్ముమాలి కూడా చనిపోవడం రావణుడికి తెలిసింది. అసలు కింకరులు నశించినందుకే అగ్గి అయిపోయి ఉన్నాడు. దీంతో మరింత మండిపడి అతి బల వీర్య దర్పితులైన మంత్రిపుత్రులను హనుమంతుడి మీదికి పంపాడు. 47. హనుమంతుడు మంత్రిపుత్రులను 7గురిని సంహరించడం. మంత్రిపుత్రులు 7గురు. వారు అగ్గిలాంటి వాళ్ళు. వారు అపారమైన పరివారం వెంట పెట్టుకుని ధనుష్పాణులై బయలుదేరారు. వాళ్ళు చాలా బలవంతులు, అస్త్రశస్త్రవేత్తలలో పేరు పొందిన వాళ్ళు. ఎవడి మట్టుకి వాడే హనుమంతుని జయించాలి అన్న ఉత్సాహంతో రథాలెక్కి బయలుదేరారు. ఆ రథాల మీద చక్కని జెండాలు ఎగురుతున్నాయి. రథచక్ర ధ్వని ఉరుముల్లా ఉంది. బంగారపు ధనుస్సులతో ఉన్న ఆ మంత్రిపుత్రులు మెరుపు తీగలతో నిండి ఉన్న నీలి మేఘాల్లా ఉన్నారు. కానీ వాళ్ల తల్లులు, బంధువులు, స్నేహితులు మాత్రం కింకరులు నాశనమై ఉండడం తలుచుకుని చాలా విచారించారు. వాళ్ళు ఒకళ్ళని మించి ఒకళ్ళు వడివడిగా వచ్చి తోరణం మీద ఉండిన హనుమంతుడిని చూశారు. వెంటనే వాళ్ళు 7గురు రథనేమి ధ్వనులే ఉరుములుగా బాణవర్షం కురిపించారు. ఆ బాణాలతో హనుమంతుడు వర్షంలో స్థిరంగా నిలిచి ఉండిన మహాపర్వతంలా ఉన్నాడు. వెంటనే అతను ఆకాశానికి ఎగిరి ఆ బాణాలకు అందకుండా సంచరించసాగాడు. అది మెరుపు తీగలతో కూడిన మేఘమండలంలో వాయుదేవుడు విహరిస్తున్నట్టుంది. అతను ఒక్క మాటు సింహనాదం చేసి వాళ్ల మీద విజృంభించాడు. కొంతమందిని అరచేత చరిచి చంపాడు, కొంతమందిని కాళ్లతో తన్ని చంపాడు, పిడిగుద్దులతో కొందరిని చంపాడు, గోళ్లతో కొందరిని పీకేశాడు. కొందరు అతని వక్షస్థలం తాకిడికి, కొందరు అతని తొడల తాకిడికి చచ్చిపోయారు. కొందరు అతని సింహనాదం సహించలేకే ఎక్కడి వారు అక్కడ చతికిలబడి ప్రాణాలు విడిచిపెట్టారు. అది చూసి ఆ సేనలో మిగిలిన వాళ్ళు భయభ్రాంతులై దిక్కుదిక్కుకి పారిపోయారు. ఏనుగులు గీ పెడుతూ పడిపోయాయి, గుర్రాలు కూలిపోయాయి, రథాలు జెండాలతోనూ కొడుగులతోనూ విరిగిపోయాయి. వీధుల్లో రక్త నదులు ప్రవహించాయి. లంకలో ఎటు చూసినా వికృత స్వరాలు వినపడ్డాయి. ఇలాగ హనుమంతుడు ఆ రాక్షస వీరులను సంహరించి మళ్లీ వచ్చే వాళ్ళని ఎదుర్కోవడానికి సిద్ధంగా వెళ్ళి మళ్లీ తోరణం మీద కూర్చున్నాడు. 48. హనుమంతుడు 5గురు సేనాపతులను సంహరించడం. మంత్రిపుత్రులు 7గురు చనిపోవడం విని రావణుడు భయభ్రాంతుడై ఆ మనోవికారం పైకి తెలియకుండా ఉండేటట్లు జాగ్రత్త పడి గుర్రాలతోనూ ఏనుగులతోనూ రథాలతోనూ వెళ్ళి మీరా వానరుణ్ణి శిక్షించి రండి అని విరూపాక్షుడు, యూపాక్షుడు, దుర్ధరుడు, ప్రఘసుడు, భాసకర్ణుడు అనే సేనానాయకులను 5గురిని ఆజ్ఞాపించాడు. నిజానికి వాళ్ళు చాలా గొప్ప వీరులు. యుద్ధరంగంలో ప్రవేశించారంటే వాళ్ళ వేగం వాయువేగం మించి ఉంటుంది. నీతిశాస్త్రం కూడా వాళ్ళకు బాగా తెలుసు. పైగా హనుమంతుని ఎప్పుడు పట్టుకుంటామా అని తొందరగా కూడా ఉన్నారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేశకాలాలు బాగా గుర్తించి నడుచుకోవాలి. వాడు చేసింది చూస్తే నాకు వాడు వానరుడు అని తోచటం లేదు. మహాబల పరాక్రమాలతో అజేయమైన మహాభూతం అయి ఉంటుందది. దీర్ఘతపస్సు చేసి నా కోసం దాన్ని ఇంద్రుడు సృష్టించి ఉంటాడు. మీరు, నేను నాగులను, యక్షులను, గంధర్వులను, దేవతలను, అసురులను, మహర్షులను అనేక మందిని జయించి ఉన్నాం. వారందరూ కలిసి మనకేదైనా కీడు చేస్తారు, తప్పదు. ఈ జరిగింది అదే అయి ఉంటుంది. కనుక ఆ వానరుని జాగ్రత్తగా పట్టుకోండి. ఆ వానరుడు చాలా పరాక్రమవంతుడు, ధీరుడు. వాణ్ణి మీరు అవమానించకూడదు. విపుల విక్రములైన వాలి, సుగ్రీవుడు, జాంబవంతుడు, మహాబలశాలి సేనాపతి అయిన నీలుడు, ద్వివిధుడు మొదలైన వానర వీరులను ఇంతవరకు నేనెందరినో చూసి ఉన్నాను. కానీ వాళ్ళంతటి ధీశాలులు, బలపరాక్రమవంతులు, ఇలాంటి తేజస్శాలులు, ఇలాంటి బలోత్సాహులు, ఇలాంటి రూపురేఖలు గల వాళ్ళు కారు. ఇదేదో చాలా గొప్ప భూతం, సందేహం లేదు. వానర రూపంలో ఉంది, అంతే భేదం. కనుక చాలా అప్రమత్తులై ఉండి వాణ్ణి పట్టుకోండి. దేవతలు, దానవులు మాత్రమే కాదు, 3 లోకాలు కూడా మీ ఎదుట నిలవలేరు.
అయినా జయాపజయాలు నిర్ణయించడానికి వీలులేదు కనుక నీతిశాస్త్రం తెలిసిన వీరాది వీరులు తమ విషయమే చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆత్మరక్షణం ప్రధానం అని కూడా చెప్పి రావణుడు వాళ్ళను పంపించాడు. ప్రభువు ఆజ్ఞ కాగానే అగ్నిహోత్రంలాగా విజృంభించి వాళ్ళు బయలుదేరి వెళ్లారు. హనుమంతుడు తోరణం మీద సిద్ధంగా కూర్చుని ఉన్నాడు. అతన్ని చూసేటప్పటికే వాళ్ళకి అతని బలపరాక్రమాదులు బాగా అవగాహన అయిపోయాయి. అయినా సకలాయుధాలతోనూ అతన్ని ముట్టడించారు. అందరిలోనూ ముందుగా దుర్ధరుడు 5 కరుకుటమ్ములు వేసి తల మీద కొట్టాడు. దాంతో హనుమంతుడు ఒక్క పెడబొబ్బ పెట్టి ఆకాశానికి ఎగిరాడు. వెంటనే దుర్ధరుడు అతని మీద బాణవర్షం కురిశాడు. కానీ శరదృతువులో వర్షించే మేఘాన్ని వాయువు అతి సులభంగా ఎగరకొట్టేటట్టు హనుమంతుడు ఆ దుర్ధరుణ్ణి నిలుపు చేశాడు. అతను ఇంకా పెరిగి కొంతసేపు యుద్ధం చేసి చివరికి ఒక్క ఎగురు ఎగిరి మెరుపుల రాసి పర్వతం మీద పడేటట్టు దుర్ధరుని రథం మీద పడ్డాడు. దాంతో ఆ రథం కూలిపోయింది, గుర్రాలు చచ్చిపోయాయి. దుర్ధరుడు పచ్చడైపోయాడు. అది చూసి విరూపాక్షుడు యూపాక్షుడు మండిపడి ఆకాశానికి ఎగిరి ముద్గరాలతో హనుమంతుని ఎదుర్రొమ్మున బాదారు. కానీ హనుమంతుడు వాళ్ళ వేగం మందగింపజేసి నేల మీదికి ఉరికి పెద్ద మద్ది చెట్టు ఒకటి ఊడబెరికి దాంతో కొట్టి ఆ విరూపాక్షుణ్ణి యూపాక్షుణ్ణి కూడా చంపేశాడు. ఇలాగా ఆ ముగ్గురు పడిపోవడం చూసి ప్రగసుడు భాసకర్ణుడు విజృంభించి ముందు కొరికారు. ప్రగసుడు పట్టిసంతో యుద్ధం చేశాడు. భాసకర్ణుడు శూలంతో యుద్ధం చేశాడు. వారిద్దరి దెబ్బలతోనూ శరీరం అంతా రక్తం కాగా హనుమంతుడు బాలసూర్యుడిలా ప్రకాశించాడు. ఇంకా అతను చాలా క్రుద్ధుడై పర్వత శిఖరం ఒకటి పెరికి వాళ్ళనిద్దరినీ చంపేశాడు. సేనాపతుల పని అయ్యాక అతను సైనికులను కూడా నిలబెట్టి రాసేశాడు. ఒక గుర్రం పట్టుకుని దాంతో గుర్రాలను అన్నిటినీ కొట్టి చంపాడు. అలాగే ఏనుగుతో ఏనుగులను చంపాడు. యోధులతో యోధులను కూల్చాడు. రథాలతో రథాలను విరగొట్టాడు. ఇదంతా అయ్యాక తను మళ్ళీ తోరణం మీదకి వెళ్ళి కూర్చున్నాడు. 49. హనుమంతుడు అక్షకుమారుణ్ణి చంపడం. సేనాపతులు కూడా 5 సపరివారంగా చచ్చిపోయారని తెలియగానే రావణుడు అక్షకుమారుని కేసి చూశాడు. ఆ చూపుతోనే యుద్ధోన్ముఖుడైన అక్షుడు బ్రాహ్మణులు వేల్చిన అగ్నిలాగా లేచి నుంచున్నాడు. వెంటనే అతను రథం ఎక్కి బయలుదేరాడు. అది బంగారపు నగిషీతో బాలసూర్య బింబంలా మెరుస్తోంది. దానికి 8 గుర్రాలు పూంచారు, జెండా కట్టారు. ఆ రథం చూస్తే దేవతలు దానవులు కూడా గజగజలాడిపోతారు. అది నేలనంటకుండా ఆకాశాన కూడా సంచరిస్తుంది. దానిమీద అమ్ముల పొదులు 8 ఖడ్గాలు సిద్ధంగా ఉన్నాయి. దానిమీద శక్తులు తోమరాలు కూడా ఉన్నాయి. ఆ రథం బయలుదేరేటప్పటికీ చక్రనేమి ధ్వనులతోనూ గుర్రాల సకిలింపులతోనూ ఏనుగుల ఘీంకారాలతోనూ భూమి ఆకాశాలు నిండిపోయాయి. కానీ హనుమంతుని చూసేటప్పటికీ అక్షుని కళ్ళు బెదిరిపోయాయి. సందేహం లేదు, ఈ వానరుడు వీరాదివీరుడు అని కూడా తోచి అతనికి ఆదర బుద్ధి కలిగింది. వెంటనే అతను తన వేగబలాలు హనుమంతుని వేగబలాలు సరిచూసుకుంటూ ఉత్సాహభరితుడైనాడు. అతను రోషం తెచ్చుకుని తోరణం మీద నిర్లక్ష్యంగా కూర్చుని ఉన్న హనుమంతుడిని 3 బాణాలతో కొట్టి యుద్ధానికి కవ్వించాడు. కానీ హనుమంతుడు గర్వితుడై ఉండడము, కొంచెం కూడా శ్రమ లేకుండా ఉండడము, శత్రువులను సంహరించి తృప్తిగా ఉండడము చూసి కొంచెం నిదానించి చూశాడు. తర్వాత అతను హనుమంతునితో యుద్ధానికి సిద్ధపడ్డాడు. ఇలా అక్షుడు హనుమంతుడు యుద్ధానికి తలపడి ఉండడం దేవదానవులకు కూడా సంభ్రమ కారణం అయింది. వారి సమాగమం చూసి భూమి ధ్వనించింది. సూర్యుడు చల్లబడ్డాడు. వాయువు స్తంభించిపోయింది. పర్వతం గజగజలాడిపోయింది. ఆకాశం బోరు కలిగింది. సముద్రం కలగిపోయింది. అప్పుడు అక్షుడు విషసర్పాల వంటి 3 బాణాలతో మళ్లీ హనుమంతుని కొట్టాడు. దాంతో రక్తం కారి హనుమంతుని కళ్ళు తిరిగిపోయాయి. కానీ అతను బాలసూర్యుడిలా ప్రకాశించాడు. ఇంకా ధనుష్పాణి అయి ఉన్న రాజకుమారుని చూసి ఆనందించి యుద్ధానికి సిద్ధపడ్డాడు. అప్పుడతను మందర పర్వత శిఖరం మీద ఉన్న సూర్యుడిలాగా కోపఘూర్ణిత మానసుడై అక్షుణ్ణి చూపులతో కాల్చేశాడు. దానిమీద అక్షుడు బాణవర్షం కురిపించి చండవిక్రముడై ఆకాశాన సంచరించసాగాడు. అతను బాలుడు కనుక వీర్యదర్పంతో ముందు వెనుకలు గుర్తించలేక ఏనుగు గడ్డి కప్పిన నూతికేసి వెళ్ళేటట్టు హనుమంతుని మీద విజృంభించాడు. ఆ దెబ్బతో సింహనాదం చేస్తూ హనుమంతుడు కూడా ఆకాశానికి ఎగిరాడు. అది చూసి అక్షుడు మళ్ళీ అతని మీద బాణవర్షం కురిపించాడు. అయినా హనుమంతుడు నిర్భయంగా వాయువులాగా ఆ బాణాల తెరిపిలో సంచరిస్తూ, ఆహా, వీడు బాలుడే గాని బాలసూర్యుడిలాగా గొప్ప పనులు చేస్తున్నాడు. సమస్త యుద్ధక్రియలు తెలిసిన ఈ కుర్రాన్ని చంపాలని నాకు బుద్ధి పుట్టడం లేదు. వీడు మహాబలశాలి, కష్టాలు సహించగలడు. వీడి పనులు చూస్తే దేవతలు నాగులు యక్షులు కూడా గౌరవిస్తారు. వీడు మహాపరాక్రమంతో నా ఎదుట నుంచుని ఉన్నాడు. వీడి పరాక్రమం సురాసురులను గజగజలాడిస్తుంది. అయితే నేను విడిచిపెట్టేస్తే వీడు మరీ విజృంభిస్తాడు. కనుక వీడిని చంపడమే మంచిది. అగ్నిహోత్రం ఆర్పకుండా ఊరుకోకూడదు అనుకుని చివరికి చంపడానికి స్థిరపరచుకున్నాడు.
ఈ నిశ్చయానికి రాగానే హనుమంతుడు ఒక్క చరుపు చరిచి అక్షుని గుర్రాలు 8 చంపేశాడు. దాంతో రథం కూడా ముక్కలు ముక్కలై భూమి మీద పడిపోయింది. వెంటనే అక్షుడు ఆ రథం విడిచిపెట్టి ధనుర్ధారి అయి ఖడ్గం కూడా పుచ్చుకొని ఉగ్ర తపస్సు చేసిన మహర్షి కళేబరం విడిచి స్వర్గానికి వెళ్ళిపోయేటట్టు ఆకాశానికి ఎగిరాడు. కానీ వాడు ఆకాశానికి వచ్చి రావడంతోనే హనుమంతుడు వాడి కాళ్ళు 2 కలిపి పట్టుకుని పాముని పట్టుకుని గరుత్మంతుడు కొట్టేటట్లు నేలను పెట్టి కొట్టాడు. దాంతో పచ్చడిలాగా అయిపోయి అక్షుడు ప్రాణాలు విడిచాడు. అది చూసి మహర్షులు, యక్షులు, నాగులు, దేవతలు చాలా ఆశ్చర్యపడ్డారు. ఇంద్రుడు ఎంతో మెచ్చుకున్నాడు. రాక్షసుల గుండెలు జారిపోయాయి. ఇలాగ అక్షుణ్ణి కూడా చంపేసి హనుమంతుడు మళ్లీ తోరణం మీదకి వెళ్ళి కూర్చున్నాడు. 50. ఇంద్రజిత్తు హనుమంతుడిని కట్టి రావణుడి దగ్గరికి తీసుకెళ్లడం. అక్షుడు కూడా చనిపోవడం విని రావణుడు సంతాపంగా ఇంద్రజిత్తు కేసి చూసి, కుమార, శస్త్రాస్త్రవేత్తలలో నీకెవడూ సాటిరాడు. సురాసురులను కూడా నువ్వు జయించగలవు. బ్రహ్మదేవుని ఆరాధించి అనేక శస్త్రాస్త్రాలు సంపాదించావు. అసురులు, దేవతలు కూడా యుద్ధరంగంలో నిన్ను ఎదిరించి నిలవలేరు. నీతో యుద్ధం చేసి సుఖంగా ఉన్నవాడు 3 లోకాల్లోనూ లేడు. బాహుబలమే కాదు, గొప్ప తపస్సు కూడా నీకు పెట్టని కోటగా ఉంది. దేశకాల పరిజ్ఞానం నీకు ఎక్కువగా ఉంది. యుద్ధంలో నీకు అశక్యం ఏమీ లేదు. ఆలోచన చేయడంలో కూడా నీకు అసాధ్యమేమీ లేదు. ఏ అస్త్రబలము, నీ దేహబలము ఎరగనివాడు 3 లోకాల్లోనూ లేడు. నీ అస్త్రబలము, నీ దేహబలము ఎరగనివాడు 3 లోకాల్లోనూ లేడు. తపస్సులోనూ, పరాక్రమంలోనూ, అస్త్రబలంలోనూ నువ్వు నాకు సాటి అయిన వాడవు. యుద్ధంలో ఎలాంటి విషమ పరిస్థితులు ఏర్పడ్డా నిన్ను తలుచుకొని నేను ధైర్యంగా ఉంటున్నాను. అయితే కింకరులందరూ చనిపోయారు. జంబుమాలి కూలిపోయాడు. అమాత్యపుత్రులు 7 నాశనం అయిపోయారు. సేనాధిపతులు 5 చనిపోయారు. అబ్బాయి అక్షుడు కూడా చచ్చిపోయాడు. సైనికులెందరో బుగ్గి అయిపోయారు. గుర్రాలు, ఏనుగులు, రథాలు కూడా ఎన్నో నాశనం అయిపోయాయి. నిజానికి నాకు నీ మీద ఉన్న నమ్మకం వారి మీద లేదు. నువ్వు బుద్ధిమంతుడవు. ఇంత పని చేసిన ఆ వానరుని విషయము, నీ విషయము బాగా పరిశీలించుకుని సిద్ధపడు. ఏం చేస్తే ఆ వానరుడు కూలిపోతాడో ఆ పని నిశ్శంకగా చేసి జయించిరా. ఎంతెంత సేనను పంపినా వాడు చంపేస్తున్నాడు కనుక సేనలు వద్దు. వజ్రాయుధం వంటి ఆయుధం కూడా వాణ్ణేమీ చేయలేదు. వాని గతి వాయుగతిని మించి ఉంది. వాడు అగ్నిలాంటివాడు కనుక పొడిచినా కొట్టినా లాభం లేదు. ఇవన్నీ చక్కగా ఆలోచించి నీ శక్తి సామర్థ్యాలు గుర్తించుకుని వెళ్ళి వాణ్ణి లొంగదీసిరా. నిజానికి ఇప్పుడు నేను యుద్ధానికి పంపడం మంచిది కాదు. కానీ ఇది క్షత్రియ ధర్మము, రాజధర్మము కనుక తప్పింది కాదు. యుద్ధంలో జయం ఎవరికో చెప్పలేము. జాగ్రత్తగా మసలుకో అన్నాడు. వెంటనే ఇంద్రజిత్తు లేచి తండ్రికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి తన పరివారంతో వెళ్ళిపోయాడు. అతను చాలా తేజస్సు గలవాడు. ఆకరణాంతాలైన అతని కళ్ళు తామరరేఖల్లా ఉన్నాయి. యుద్ధానికి వెళ్ళేటప్పుడు అతను పున్నమి నాటి రాత్రి సముద్రంలాగా పొంగిపోయాడు. అతని రథానికి గుర్రాలు కాక వాడి కూరలు గల 4 సింహాలు పూంచారు. ఇంద్రజిత్తు రథధ్వని, నారి టంకారము విని హనుమంతుడు మిక్కిలి ఉప్పొంగాడు. కానీ ఇంద్రజిత్తు బయలుదేరి రాగానే దిక్కులన్నీ కావిర్లు కమ్మేశాయి. క్రూర మృగాలు రౌద్రంగా అరిచాయి. వారి యుద్ధం చూడడానికి మహర్షులు, సిద్ధులు, నాగులు, యక్షులు మొదలైన వారు వచ్చి ఆకాశం అంతా కమ్మేశారు. పక్షులు ఆనందంతో ఎగురుతూ మధురంగా కూశాయి. ఇంద్రజిత్తుని చూడగానే హనుమంతుడు ఆకాశం బద్దలైపోయేటట్టు సింహనాదం చేశాడు. అది చూసి ఇంద్రజిత్తు పుంఖానుపుంఖాలుగా బాణాలు వేశాడు. కానీ హనుమంతుడు శరీరం బాగా పెంచేసి ఆ బాణాలకు అందకుండా ఆకాశంలో సంచరించసాగాడు. ఇలాగ చాలాసేపు జరిగింది. హనుమంతుని దౌర్బల్యం ఏమిటో ఇంద్రజిత్తుకు తెలియలేదు. అలాగే ఇంద్రజిత్తు దౌర్బల్యం ఏమిటో హనుమంతుడికి తెలియలేదు. అంచేత ఎంత పోరినా వారిలో ఎవరికీ జయం సిద్ధించలేదు. అది చూసి ఇంద్రజిత్తు చాలా విచారించాడు. ఇక వీడిని చంపలేము, పట్టుకోవడం ఒకటే సాధ్యం కావచ్చు, కానీ దానికి ఉపాయం ఏమిటి అని అతను బాగా ఆలోచించాడు. చివరికి అతను హనుమంతుని మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. దాంతో చేతులు కాళ్ళు కదల్చలేక నిశ్చేష్టుడై హనుమంతుడు కింద పడిపోయాడు. కానీ అప్పుడు అతనికి బ్రహ్మ ఇచ్చిన వరం జ్ఞాపకం వచ్చింది. దాంతో అతనికి విచారం పోయింది. బ్రహ్మ, ఇంద్రుడు, వాయుదేవుడు నాకెప్పుడు రక్షకులై ఉన్నారు కనుక ఏమీ భయం లేదు. పైగా ఈ అస్త్రబంధనం వల్ల నేను రావణుడితో మాట్లాడవచ్చు. ఇది మంచి లాభం అని అనుకుంటూ అతను రాక్షసులు వచ్చి తనను పట్టుకోగా సింహనాదం చేశాడు. వెంటనే రాక్షసులు జనపనార తాళ్లతోనూ నార చీరలతోనూ హనుమంతుడిని కట్టేశారు. రావణుడు నన్ను చూడాలనుకున్నట్లుంది అని అతను మారు మాట్లాడకుండా అందుకు అంగీకరించాడు. కానీ పగ్గాలతో రాక్షసులు అతన్ని కట్టగానే బ్రహ్మాస్త్రం సడలిపోయింది. అది దేంతో కట్టినా నిలవదు.
అంటే వేరే దాంతో కట్టినా అది నిలవదు. అది గుర్తించి ఇంద్రజిత్తు చాలా విచారించాడు. అయ్యో, నేను చేసినంతా వ్యర్థమైపోయింది. బ్రహ్మాస్త్రం మరో బంధం సహించదు. ఈ వానరుడు విముక్తుడైపోయాడు. నా వాళ్ళకి సంగతి తెలిసింది కాదు అని అతను చాలా తహతహలాడిపోయాడు. తర్వాత పొడుస్తూ గుద్దుతూ తన్నుతూ హనుమంతుడిని రాక్షసులు రావణుడి ఎదుటికి తీసుకువెళ్లారు. వీడే ఆ వానరుడు అని ఇంద్రజిత్తు హనుమంతుడిని రావణుడికి చూపించాడు. అక్కడ ఉండిన రాక్షస ప్రముఖులందరూ వీడెవడు, ఎవరనుచరుడు, ఇక్కడికి ఎలా వచ్చాడు, ఏం పని, ఎవరి కోసం వచ్చాడు అని ఇలాగా అనేక విధాల మెల్లగా వితర్కించుకున్నారు. కొందరు రాక్షసులు మండిపడుతూ వీడిని చంపేయండి, కాల్చేయండి, తినేయండి అంటూ అరిచారు. హనుమంతుడు ఆ సభాభవనం అంతా చూశాడు. రావణుడి మంత్రులను కూడా చూశాడు. రావణుడు కూడా హనుమంతుడిని చూశాడు. హనుమంతుడు చండమార్తాండుడిలాగా వెలిగిపోతున్న రావణుడిని చూశాడు. అప్పుడు రావణుడు నిప్పులు కక్కుతూ హనుమంతుడిని చూస్తూ వీడెవడో, ఎందుకు వచ్చాడో, అశోకవనం ఎందుకు నాశనం చేశాడో అడగండి అని వృద్ధ మంత్రులకు ఆజ్ఞాపించాడు. వారు ఆ మాటలు అడగ్గా హనుమంతుడు నేను సుగ్రీవుడు పంపగా వచ్చాను అని నిర్భయంగా బదులు చెప్పాడు. 51వ సర్గ. హనుమంతుడు రావణుడిని చూసి విస్మితుడు కావటం. హనుమంతుడు రావణుడిని తన దగ్గరికే రప్పించుకోవాలని యుక్తి చేశాడు. కానీ అది భంగపడిపోయింది. రావణుడు రాజనీతి పారంగతుడు కనుక ఇంద్రజిత్తుని పంపి హనుమంతుని తన కాళ్ళ దగ్గరికే తెప్పించుకున్నాడు. మొదట ఇందుకు హనుమంతుడు ఆశ్చర్యపడ్డాడు. కానీ తర్వాత రావణుడిని కళ్ళెర్ర చేసుకుని చూశాడు. రావణుడు స్ఫటిక శిలతో చేసిన సింహాసనం మీద కూర్చున్నాడు. దానికి బంగారపు పని చేసి రత్నాలు పొదిగారు. చక్కగా అలంకరించుకున్న పడుచులు వింజామరలు వీస్తున్నారు. దుర్ధరుడు, ప్రహస్తుడు, మహాపార్షుడు, నికుంభుడు అనే 4 మంత్రులు అతని చుట్టూ కూర్చున్నారు. వాళ్ళు చతుస్సముద్రాలలా ఉన్నారు. ముత్యాల జారలతో మెరిసిపోతున్న రత్నాల కిరీటం రావణుని శిరస్సున సూర్యబింబంలా మెరిసిపోతోంది. అతను చాలా వెలగల పట్టుబట్టలు కట్టుకున్నాడు. అతను ఎన్నో రకాలైన ఆభరణాలు ధరించాడు. అవన్నీ నవరత్నాలతో నిండి ఉన్నాయి. ఎర్ర చందనం పూసుకున్నాడు. పెద్ద పెద్ద కూరలతో, తుట్ట పెదవులతో భయంకరాలైన అతని 10 తలలు భయంకరంగా దర్శనీయంగా కూడా ఉన్నాయి. అతను చాలా నల్లగా ఉన్నాడు. మెడలో ఉన్న రత్నహారంతో అతను బెగ్గురు పిట్టలతో కూడి ఉన్న నీలిమేఘంలా ఉన్నాడు. అతని 20 చేతులు 5 తలల సర్పాలలాగా ఉన్నాయి. సభ అంతా రాక్షస ప్రముఖులు అనేకులు కూర్చుని ఉన్నారు. వారి మధ్య రావణుడు దేవతల మధ్య ఉన్న మహేంద్రుడిలా ఉన్నాడు. ఆ తేజస్సు చూసి హనుమంతుడు ఏమి రూపము, ఏమి ధైర్యము, ఏమి సత్తా, ఏమి తేజస్సు, వీడు అధర్మపరుడే, కాకపోతే దేవలోకం కూడా పాలించదగ్గవాడు కదా. కానీ వీడు చేస్తున్న క్రూర కర్మల వల్ల 3 లోకాలు గగ్గోలు పడిపోతున్నాయి. వీడు తలుచుకున్నాడంటే 3 లోకాలు ఒక్క సముద్రంగా చేసేయగలడు అనుకున్నాడు. 52. హనుమంతుడు రావణుడికి తాను రామదూతనని చెప్పడం. హనుమంతుడిని చూసి రావణుడు మిక్కిలి కోపంతో మండిపోయాడు. కానీ అతని తేజస్సు చూసి మనసులో భయపడ్డాడు. మునుపు నేను కైలాస పర్వతం ఊపేసినప్పుడు నన్ను శపించిన నందికేశ్వరుడే ఈ వానర రూపంలో వచ్చాడా, లేక బాణాసురుడు ఈ వానర రూపం ధరించి వచ్చాడా అనుకుని రావణుడు రోషతామ్రాక్షుడై ప్రహస్తుడు అనే మంత్రితో వీడెక్కడి నుంచి వచ్చాడో, ఎందుకోసం వచ్చాడో, అశోకవనం పాడు చేయడానికి, రాక్షస స్త్రీలను బెదిరించడానికి కారణం ఏమిటో, ఎవరికి చొరరాని ఈ లంకకి ఎలా వచ్చాడో, యుద్ధం చేయడానికి ఏం కారణమో ఈ దురాత్ముణ్ణి అడుగు అని చెప్పాడు. దాని మీద ఆ ప్రహస్తుడు హనుమంతుడిని చూసి వానరుడా, ఊరడిల్లు, భయపడకు, నిన్నిక్కడికి ఇంద్రుడు పంపాడా, నిజం చెప్పు, నిన్ను వదిలిపెట్టేస్తాం, కంగారు పడకు, లేక కుబేరుడు కానీ, యముడు కానీ, వరుణుడు కానీ నిన్ను పంపాడా? నువ్వు రూపానికి మాత్రమే వానరుడిలాగా కనిపిస్తున్నావు, కానీ నీ తేజస్సు మాత్రం వానర తేజస్సు కాదు. నిజం చెప్పు, అలా చెబితే నేను విడిచిపెట్టేస్తాం. అబద్ధం చెప్పావంటే మాత్రం నువ్వు బ్రతకడం అబద్ధం. నువ్వు ఇక్కడికి రావడానికి మరే కారణమైనా ఉంటే అదే చెప్పు అని దర్జాగా అడిగాడు. దాని మీద హనుమంతుడు రావణుడితో ఇలా చెప్పాడు. నేను ఇంద్రుని దూతను కాను, యముని దూతను, వరుణుడి దూతను కూడా కాను. కుబేరునితో నాకేమి స్నేహం లేదు. విష్ణువు పంపలేదు. నాది వానర జాతే. నేను వానరుణ్ణే. నేను నీ దర్శనం చేయాలనుకున్నాను. దానికి మరో మార్గం లేక అశోకవనం నాశనం చేశాను. తర్వాత రాక్షసులు నా మీద విరుచుకుపడ్డారు. ఆత్మరక్షణ కోసం నేను వాళ్లతో యుద్ధం చేశాను. నన్ను అస్త్రపాశాలతో కట్టడానికి దేవతలకు దానవులకు కూడా శక్యం కాదు. ఇలా నాకు బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు. కానీ నిన్ను చూడ్డానికి అస్త్రానికి లొంగిపోయినట్లు నటించాను. రాక్షసులు నన్ను పట్టుకుని తాళతో కట్టగా బ్రహ్మాస్త్రం సడలిపోయింది. నేనొక రాజకార్యం మీద నీ దగ్గరికి వచ్చాను. అమిత తేజస్శాలి అయిన రాముని దూతను నేను. ప్రభు, ఇక నా మాట విను. హనుమంతుడు రావణుడికి బుద్ధి చెప్పడం. రాక్షసేంద్ర,
నేను సుగ్రీవుని ఆజ్ఞ చొప్పున నీ లంకకు వచ్చాను. నీకు భ్రాత అయిన సుగ్రీవుడు నీ కుశలం అడిగాడు. ఇక సుగ్రీవుడు చెప్పమన్న సందేశం విను. అది ధర్మార్థోపహితమైనది. ఇహలోకంలోనూ పరలోకంలోనూ కూడా శ్రేయస్సు కలిగించే సందేశం అది. దశరథుడు అని ఒక మహారాజు. అతనికి గల గజబలానికి, రథబలానికి, అశ్వబలానికి అంతులేదు. అతను ఇంద్రుణ్ణి మించినవాడు. లోకానికంతటికీ అతను తండ్రి. అతని పెద్ద కొడుకు పేరు రాముడు. అతను మహాబాహుడు, లోకానికంతకు ప్రియకరుడు, ప్రభువు. తండ్రి ఆజ్ఞను అనుసరించి అతను వనవాసం చేయడానికి బయలుదేరి వచ్చి దండకారణ్యంలో ప్రవేశించాడు. అతని వెంట అతని తమ్ముడైన లక్ష్మణుడు, భార్య అయిన సీత కూడా వచ్చారు. ఆమె విదేహాధిపతి అయిన జనక మహారాజు కూతురు, గొప్ప పతివ్రత. రాముడు మహా తేజస్శాలి. అతనెప్పుడు ధర్మం తప్పడు. ఆ సీత అరణ్యంలో ఉండగా అపహృత అయిపోయింది. ఆమెను వెతుక్కుంటూ బయలుదేరి తమ్మునితో కూడా రాముడు ఋష్యముఖ పర్వతానికి వచ్చాడు. అక్కడే అతనికి మా వానర ప్రభువుకి సమాగమం కలిగింది. ఒకరి సంగతి ఒకరు తెలుసుకున్నారు. నీ భార్యను నేను వెతికి కనుక్కుంటానని రాముడికి మా ప్రభువు మాట ఇచ్చాడు. నీకు వానరాజ్యం పట్టం కడతానని రాముడు మా ప్రభువుకు మాట ఇచ్చాడు. తర్వాత రాముడు వాలిని యుద్ధంలో చంపి వానర భల్లూక రాజ్యం సుగ్రీవుడికి వశపరిచాడు. మహావీరాది వీరుడైన వాలిని నువ్వెరుగుదువు. అతన్ని రాముడు ఒక్క బాణంతో చంపేశాడు. అంచేత సత్యసంగరుడైన మా సుగ్రీవ ప్రభువు సీతను వెతకడంలో వ్యగ్రుడై దశ దిక్కులకు వానర యోధులను పంపాడు. వానరులు లక్షలు కోట్లు పాతాళంలోనూ, భూమి మీద, ఆకాశంలోనూ సీతను వెతుకుతున్నారు. వారిలో చాలామంది గరుత్మంతునితో సమానులు, చాలామంది అగ్నితో సమానులు. భూమి అంటకుండా అతి శీఘ్రంగా ఆకాశాన వారెంత దూరం అయినా అనాయాసంగా వెళ్ళగలరు. నా పేరు హనుమంతుడు. నేను వాయుదేవుని ఔరసపుత్రుణ్ణి. సీత కోసం 100 మడల సముద్రం దాటి నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ వెతుకుతూ ఉండగా సీత నాకు నీ ఇంట్లో కనపడింది. నువ్వు సకల ధర్మాలు తెలిసిన వాడవు, ఆచరించిన వాడవును, మహాతపస్యాలివి. నీ వంటి వాడు పరదారలను పట్టవలసిన వాడు కాదు. నువ్వు మహాప్రాజ్ఞుడవు. నీ వంటి బుద్ధిమంతులు ధర్మవిరుద్ధాలైన పనులలో ప్రవేశించరు. అవి అనేక అపాయాలకు తావళాలు, మూలఛేదం చేసేస్తాయి. లక్ష్మణుడు విడిచిన బాణాలు సహించగలవాడు 3 లోకాల్లో కూడా లేడు. కనుక త్రికాలహితంగాను ధర్మార్థోపబృంహితంగాను చెప్తున్నాను. నా మాట విని ఆ మహానుభావునకు సీతను సమర్పించుకో. సీత నాకు కనపడింది. దుర్లభం అనుకున్నది దొరికింది. ఇక మిగిలిన పని రాముని చేతిలో ఉంది. సీత చాలా దుఃఖంలో ఉండగా నేను చూశాను. నువ్వు ఆమెను తెచ్చావే కానీ ఆమె 5 తలల తాచుపాము అని నువ్వెరగవు. విషం కలిసిన అన్నం ఎవరూ జీర్ణం చేసుకోలేరు. అలాగే సీతను అనుభవించడం దేవతలకు కూడా సాధ్యం కాదు. ఘోరమైన తపస్సు చేసి నువ్వు సంపాదించుకున్న దీర్ఘాయువు నాశనం చేసుకోవడం మంచిది కాదు. నువ్వు గొప్ప తపస్సు చేసి దేవతల వల్ల, అసురుల వల్ల నీకు చావు మూడకుండా ఉండేటట్టు వరం సంపాదించుకున్నావు. అయినా నీ చావుకు కారణం ఉంది. అది చాలా గొప్పది కూడా. సుగ్రీవుడు దేవత కాదు, అసురుడు కాడు, రాక్షసుడు కాడు, దానవుడు కాదు, గంధర్వుడు కాదు, యక్షుడు కాడు, నాగుడు కాడు. అతని చేతిలో పడ్డావంటే నీ ప్రాణం దక్కించుకోలేవు. అధర్మపరులకు ధర్మఫలం ఉండదు. ధర్మం ఉంటేనే ధర్మఫలం అనుభవానికి వస్తుంది. నువ్వు ఇంతవరకు ధర్మఫలం అనుభవించావు. నిజమే అయితే ఇక అధర్మఫలము అనుభవిస్తావు, తప్పదు. జనస్థానం నాశనమైంది. వాలి నశించాడు. రాముడికి సుగ్రీవుడికి సఖ్యం కుదిరింది. ఇక నీ శ్రేయస్సును గుర్తుంచుకో. గుర్రాలతోనూ, ఏనుగులతోనూ, రథాలతోనూ నిండి ఉండిన ఈ లంక అంతా నేనొక్కడినే నాశనం చేయగలను. కానీ నాకు సుగ్రీవుని ఆజ్ఞ లేదు. వానర భల్లూక వీరుల ఎదుట సీత కోసం శత్రువులను తానే స్వయంగా నాశనం చేస్తాను అని రాముడు వ్రతం పట్టాడు. రామునికి అపకారం చేసి సాక్షాత్తుగా దేవేంద్రుడైనా బ్రతికి ఉండలేడు. ఇక నీ వంటి వాడి మాట చెప్పడానికే ఉంది. నువ్వు ఎవరిని సీత అనుకుంటున్నావో, ఏ సుందరి నీ వశంలో ఉందో ఆమె ఈ లంకంతా నాశనం చేసే కాళరాత్రి అని తెలుసుకో. సీత అంటే యమపాశం. అది నీ మెడకు తగులుకొనుంది. ఇక నీ సంగతి ఆలోచించుకో. రాముని కోపంతో పెరిగిపోయిన సీత తేజస్సు ఈ లంకను భస్మం చేస్తుందని తెలుసుకో. నీ మిత్రులు, నీ మంత్రులు, నీ జ్ఞాతులు, నీ అన్నదమ్ములు, నీ బిడ్డలు, నీ హితులు, నీ భోగభాగ్యాలు, నీ భార్యలు, నీ లంక నాశనం కాకుండా ఉండేటట్లు చూసుకో. నేను రామదాసుణ్ణి, రామదూతను, విశేషించి వానరుణ్ణి. నేను నిజం చెబుతున్నాను విను. మహాయశస్శాలైన రాముడు చరాచరాత్మకమైన ఈ ప్రపంచం అంతా నాశనం చేసి క్షణంలో మళ్ళీ సృష్టించగలడు. రాముణ్ణి ఎదిరించి యుద్ధం చేయగలవాడు దేవతల్లోనూ, అసురులలోనూ, యక్షులలోనూ, రాక్షసులలోనూ, కిన్నెరలలోనూ, పక్షులలోనూ, సర్వభూతాల్లోనూ లేడు. ఇప్పుడే కాదు, ఇంతవరకు లేడు. ఇక ముందు ఉండబోడు. రాముడు సర్వలోకేశ్వరుడు, విష్ణువుతో సమానమైన పరాక్రమశాలి.
రాజసింహుడు: అలాంటి వానికి అపకారం చేసిన నీకు బతుకు దుర్లభం. రాముడు ఎవరిని చంపాలని పూనుకుంటాడో వాణ్ణి స్వయంభూ అయిన చతురాననుడు, త్రినేత్రుడైన రుద్రుడు, మహేంద్రుడు కూడా రక్షించలేరు. ఇది విని రావణుడు మండిపడి హనుమంతుడిని నరికేయమని అనుచరులకు ఆజ్ఞాపించాడు. 54. విభీషణుడు దూతను చంపకూడదు అని రావణుడికి బోధించడం. రావణుడు హనుమంతుడిని చంపమనడం విభీషణుడికి నచ్చలేదు. దాని మీద అతను బాగా ఆలోచించి, రాక్షసేంద్ర, క్షమించు, రోషం వద్దు, ప్రసన్నుడవై నా మాట విను. మంచి చెడ్డలు తెలిసిన ప్రభువులు దూతను చంపరు. ఈ వానరుని చంపడం రాజధర్మ విరుద్ధము, లోకాచార గర్హితమును, పైగా నీ వంటి వానికి ఎంతమాత్రము తగనిది. సమస్త ప్రాణికోటిలోనూ నువ్వే ధర్మజ్ఞుడవు, నువ్వే కృతజ్ఞుడవు, నువ్వే రాజధర్మ విశారదుడవు, నువ్వే మంచి చెడ్డలు తెలిసినవాడవు, పరమార్థం తెలిసినవాడవు కూడా నువ్వే. నీ వంటి విద్వాంసులు కూడా ఇలాగ రోషానికి లోబడిపోతే శాస్త్రాలు క్షుణ్ణంగా తెలుసుకోవడం కేవలం శ్రమే. అంచేత దయ చూపించు, యుక్తాయుక్తాలు ఆలోచించి దూతకు చేయదగిన దండనమే విధించు అని చాలా చక్కగా చెప్పాడు. కానీ రావణుడు అది విని చాలా రోషంతో, శత్రుంజయ, పాపులను సంహరిస్తే పాపం రాదు. ఈ వానరుడు పాపాత్ముడు కనుక వీణ్ణి వధించవలసిందే అని గద్దించి చెప్పాడు. విభీషణుడు అందుకు అంగీకరించలేదు. ఈ మాట అనార్యులు చెప్పవలసింది, ధర్మదూరం, బహుదోష సంకులం. అంచేత అతను మళ్ళీ అందుకుని, రాక్షసరాజా, లంకేశ్వర, అనుగ్రహించు. నేను ధర్మాధర్మాలు పరిశీలించి చెబుతున్నాను విను. ఎలాంటి సందర్భంలోనూ ఎలాంటి చోట కూడా దూతను చంపకూడదు అని పెద్దల నిర్ణయం. ఈ వానరుడు శత్రువే, సందేహం లేదు. వీడు చాలా అపకారం చేశాడు, లేదనను. ఆ అపకారం కూడా చాలా గొప్పదే, కాదనను. అయినా దూతను చంపకూడదు. ఇది పెద్దల ఆజ్ఞ. దూతకు దండనం చేయవలసిందే. ఆ దండనాలు అనేకాలున్నాయి. అవేమిటంటే అంగవైకల్యం కలిగించటం, కొరడాతో కొట్టడం, బుర్ర గొరిగించటం, ఏదైనా ముద్ర చేసి విడిచిపెట్టడం, ఇవన్నీ దూతకు విధించవలసినవి. అంతేకాని వధించడం మాత్రం ధర్మము శ్రేయస్కరము కూడా కాదు. మనం ఎక్కడా చూడనూ లేదు, విననూ లేదు. ధర్మాధర్మాలు బాగా గుర్తించగలవాడవు, ధర్మపరుడవు, మంచి చెడ్డలు నిర్ణయించగలవాడవు. నువ్విలా కోపిష్టివి కాకూడదు. ధైర్యవంతులు కోపం నిగ్రహించుకుంటారు. ధర్మవాదం చేయడంలోనూ, లోకాచారాలు నిర్ణయించడంలోనూ, శాస్త్రాలలోనూ, బుద్ధిలోనూ నీకు సాటి వచ్చేవాడు లోకంలో ఎవ్వడూ లేడు. సురాసురులందరిలోనూ నువ్వు ఒక్కడివే సర్వోత్తముడవు. కాదు కూడదు వీడిని చంపి తీరాలంటావా? దానివల్ల లాభం కూడా ఏమీ లేదు. వీడిని పంపిన వారెవరో వారిని వధించు, అది పురుషకారం. మంచిదో చెడ్డదో ఒకరు చెప్పమన్నది వీడు చెప్పాడు. అందులో వీడి సొంతం ఏదీ లేదు. అంచేత దూతను చంపకూడదు అనడం అదే కారణం. కాక వీడిని చంపితే మళ్ళీ ఈ సముద్రం దాటి ఇక్కడికి రాగలవాడు మరొకడు లేడు. అంచేత కూడా వీడిని చంపకూడదు. నువ్వు దేవతలను, దేవేంద్రుని చంపదగ్గవాడవు. వీడిని మనం చంపేస్తే బలగర్వితులు, బహుదూరాన ఉన్నవారు అయిన రామలక్ష్మణులను ఇక్కడికి తెచ్చి యుద్ధం పొసగించగలవాడు మరొకడేడి. పరాక్రమశాలులు, ఉత్సాహవంతులు, శూరులు అయిన సురాసురులకు కూడా దుర్జయుడవు నువ్వు. యుద్ధ కారణాలు భగ్నం చేయడం తగదు. నీ దగ్గర యోధులైన వీరభటులు కోట్లున్నారు. వారందరూ నీకోసం ప్రాణాలు ఇచ్చేస్తారు. శూరులు, ఉత్సాహవంతులు, సత్కుల సంజాతులు, గుణవంతులు, శస్త్రాస్త్రవేత్తలలో సాటిలేనివారు కనుక నీ అనుజ్ఞ పొంది వారిలో కొందరు అక్కడికి వెళ్ళి ఆ రామలక్ష్మణులను నిగ్రహించి శత్రువులకు తమ ప్రభావం చూపించడం మంచిది. ఇలా విభీషణుడు చెప్పగా రాక్షసేంద్రుడైన రావణుడు అందుకు అంగీకరించాడు. 55. రాక్షసులు హనుమంతుని తోకకు నూనె బట్టలు చుట్టి అంటించడం. అది విని రావణుడు, తమ్ముడు, నువ్వు బాగా చెప్పావు. దూతను చంపడం తప్పే. చంపడం మానేసి తప్పకుండా వీడికి మరో శిక్ష విధించాలి. కోతులకు తోక అంటే చాలా ప్రీతి కనుక అది అంటిస్తే సరి. తోకలేని వీడిని వీడి బంధువులు, మిత్రులు, జ్ఞాతులు చూడాలి. అలాగ తోక అంటించి వీడిని లంకాపట్నం అంతా తిప్పండి అని ఆజ్ఞాపించాడు. అది వినగానే రాక్షసులు హనుమంతుని తోకకు బట్టపిలికలు చుట్టారు. వారలా కడుతూ ఉంటే ఎండిన అడవిలో అగ్నిహోత్రుడు పెరిగిపోయేటట్లు హనుమంతుడు పెరిగిపోయాడు. తర్వాత రాక్షసులు ఆ బట్టపిలికలు నూనెతో తడిపి నిప్పు అంటించారు. అయితే హనుమంతుడు మండుతున్న తోకతోనే ఆ రాక్షసులను చచ్చేటట్టు కొట్టాడు. హనుమంతుని తోక కాలిపోవడం చూడ్డానికి రాక్షస స్త్రీలు, పిల్లలు, వృద్ధులు కూడా వచ్చి చాలా ఆనందించారు. తర్వాత రాక్షసులు కొందరు చేరి అతన్ని కట్టేశారు. దాని మీద అతను, నన్ను కట్టి కూడా వీళ్ళేమీ చేయలేరు. ఈ కట్టులు తెంపుకొని ఒక్క నిమిషంలో నేను వీళ్ళనందరినీ చంపేయగలను. నేను నా ప్రభువు ఆజ్ఞ చొప్పున సంచరిస్తున్నాను. తమ ప్రభువు ఆజ్ఞ చొప్పున వీళ్ళు నన్ను కట్టేస్తున్నారు.
కానీ దీనివల్ల నాకు మూడింది ఏమీ లేదు. ఈ రాక్షసులను అందరినీ చంపడానికి నేను ఒక్కడనే చాలు. కానీ ఆ పని రాముడు చేయాలి కనుక వీళ్ళు ఏం చేసినా నేను సహిస్తాను. ఇక వీళ్ళు నన్ను లంకాపట్నం అంతా తిప్పుతారు, అది మంచిదే. నేను లంక రాత్రి చూశాను, అంచేత కోట విశేషాలు ఏమీ తెలియలేదు కనుక నేను ఇప్పుడు ఈ విధంగా అయినా లంక అంతా చూడవలసిందే. నన్ను కట్టి నా తోకకు చిచ్చు పెట్టి వీళ్ళు నన్నేం బాధ పెట్టినా పెట్టుకొని దీనివల్ల నాకేమీ శ్రమ లేదు అనుకున్నాడు. అప్పుడు అతని సత్తా తెలియని రాక్షసులు శంఖాలు ఊదుతూ, భేరీలు వాయిస్తూ, సింహనాదాలు చేస్తూ లంక అంతా తిప్పారు. వాళ్ళు తీసుకువెళ్ళినట్టల్లా అతను మాట్లాడకుండా తిరిగాడు. తిరిగి అతను మిద్దెలు, మేడలు, ఆయుధాగారాలు, వీధులు, గుర్రాలు, ఏనుగులు, రథాలు, అంతర్గృహాలు, మేఘమండలాల వంటి పెద్ద పెద్ద భవనాలు చూశాడు. ఆ రాక్షసులు వెళ్ళిన చోట అంతటా వీడు దూత అని కేకలు వేస్తూ వెళ్ళారు. వృద్ధులు, బాలలు, స్త్రీలు కూడా హనుమంతుడిని చూసి మంచి పని జరిగింది అని చాలా సంతోషించారు. ఇక్కడ ఇలా ఉండగా కొందరు రాక్షసాంగనలు అశోకవనానికి వెళ్ళి, సీత, నీతో మాట్లాడాడు చూడు, ఆ ఎర్రని మూతి కోతిని బట్టలు చుట్టి నూనె పోసి అంటించి ప్రతి వీధి తిప్పుతున్నారు అని చెప్పారు. ఇది విని సీత చాలా విచారించింది. ఇది వినగా ఆమెకు రావణుడు తనని అపహరించి తెచ్చినప్పటికంటే ఎక్కువ బాధతో వచ్చింది. అంతటా ఆమె హనుమంతునికి శుభం కోరి, అగ్ని, నేను నా పతికి శుశ్రూష చేసి ఉన్నట్టయితే, నేను తపస్సు చేసి ఉండినట్టయితే, నేను ఏకపతి వ్రతం పాటించి ఉంటే నువ్వు హనుమంతుని బాధించకు, చల్లగా ఉండు. రామునకు నా ఎడల కొంచెమైనా అనుగ్రహం ఉండినట్లయితే, నాకేమైనా భాగ్యశేషం మిగిలి ఉండినట్లయితే నువ్వు హనుమంతుని బాధించకు, చల్లగా ఉండు. నేను శీలవంతురాలినే అని, తన కోసమే ఎదురు చూస్తున్నానని రాముడికి తెలిసి ఉండినట్లయితే నువ్వు హనుమంతుని బాధించకు, చల్లగా ఉండు. నిజంగా సుగ్రీవుడు నన్ను ఈ దుఃఖ సముద్రం నుంచి ఉద్ధరించేటట్లయితే నువ్వు హనుమంతుని బాధించకు, చల్లగా ఉండు అని ప్రార్థించింది. దీంతో సీత శ్రేయస్సే కోరుతున్నట్టు అగ్నిహోత్రుడు ప్రదక్షిణ అర్చి అయినాడు. హనుమంతుని తోకలో అగ్నికి తోడుగా ఉన్న హనుమంతుని జనకుడు వాయుదేవుడు కూడా సీతకు సుఖం కలిగేటట్లు చల్లగా వీచాడు. తన తోక తగలబడుతూ ఉండడం చూసి హనుమంతుడు, నా తోకలో అగ్ని భగభగ మండుతోంది, కానీ నాకేమీ బాధగా లేదేమీ, పైగా నా తోక చివర అగ్ని ఉండిన చోట చల్లగా కూడా ఉందేమిటి? ఆకాశాన ఎగిరి వస్తుండగా సముద్రంలో నాకు పర్వతం కనపడింది, దానికి రాముని ప్రభావమే కారణమై ఉంటుంది. ఇక్కడ దీనికి ఆ రాముడి ప్రభావమే కారణమై ఉంటుంది. రాముని కోసం మైనాకుడు ఉపకరించబోనినట్టే అగ్ని కూడా రాముడికి సహాయం చేస్తున్నట్లుంది. సీతదయ వల్ల, రాముడి తేజస్సు వల్ల, నా తండ్రితో తనకు గల స్నేహం వల్ల అగ్ని నన్ను దహించటం లేదు అని అనుకుని అతను ఒక్క పెడబొబ్బ పెట్టి లంకా ద్వారం మీదికి వెళ్ళి కూర్చున్నాడు. పెద్ద పర్వతంలా ఉండిన అతను హఠాత్తుగా అణుమాత్రుడైపోయాడు. దాంతో అతని బంధనాలన్నీ వదులైపోయి జారిపడిపోయాయి. వెంటనే అతను మళ్లీ పర్వతంలాగా పెరిగిపోయి తోరణం మీద ఉండిన ఇనప పరిగ పుచ్చుకుని అక్కడ ఉండిన రక్షక పురుషులను మట్టు పెట్టేశాడు. అప్పుడు అతను సహస్రార్చి అయిన చండమార్తాండుడిలా ఉన్నాడు. 56 లంకా దహనం. హనుమంతుడు లంక కేసి చూస్తూ, ఇక మిగిలిందేమిటి? ఈ రాక్షసులనందరినీ ఏడిపించడానికి నేను ఇప్పుడేం చేయాలి? అశోకవనం నాశనం చేశాను, గొప్ప గొప్ప రాక్షసులను కొందరిని చంపాను, సైన్యం కూడా కొంత నాశనం చేశాను, ఇక లంక మిగిలి ఉంది. ఈ లంక కూడా నాశనం చేశానంటే నేను పడ్డ శ్రమ సఫలం అయిందన్నమాట. కొద్ది ప్రయత్నంతో నేను ఈ గొప్ప ఫలం సాధించగలను. అదిగాక నా తోకలో విజృంభిస్తున్న ఈ అగ్నిహోత్రునకు ఈ రాక్షస గృహాలతో సంతర్పణ చేయడం కూడా ధర్మం అని నిశ్చయించుకుని మంటలతో కూడిన తోకతో మెరుపు తీగలతో మెరుస్తున్న నీలిమేఘంలాగా రాక్షసుల భవనాల మీద సంచరించసాగాడు. ఇంటి మీద నుంచి ఇంటి మీదికి, మేడ మీద నుంచి మేడ మీదికి, తోటల నుంచి తోటలోకి దుముకుతూ అతను లంక అంతా చుట్టబెట్టాడు. మొట్టమొదట అతను ప్రహస్తుని ఇంటికి నిప్పు పెట్టాడు. తర్వాత మహాపార్షుని ఇల్లు ముట్టడించాడు. తర్వాత వజ్రదంష్టుడు, శకుడు, సారణుడు, ఇంద్రజిత్తు, జముమాలి, సుమాలి, రశ్మికేతువు, సూర్యకేతువు, హ్రస్వకర్ణుడు, హ్రస్వదంష్టుడు, రోమశుడు, ధ్వజగ్రీవుడు, విద్యుజ్జిహ్వుడు, హస్తిముఖుడు, కరాళుడు, పిశాచుడు, శోణితాక్షుడు, కుంభకర్ణుడు, మకరాక్షుడు, యజ్ఞశత్రువతు, బ్రహ్మశత్రువు, నరంతకుడు, కుంభుడు, నికుంభుడు భవనం విడిచిపెట్టేశాడు. ఒక్కొక్క భవనంలో కోట్ల విలువ గల సంపత్తి ఉంది. హనుమంతుడు అదంతా బుగ్గి చేశాడు. తర్వాత అతను రాక్షసరాజైన రావణుని రాజభవనం మీద వాలాడు.
అది మేఘపర్వతంలాగా, మందర పర్వతంలాగా సర్వసంపత్ సమృద్ధమైంది. దాన్ని కూడా నిప్పు పెట్టి హనుమంతుడు ప్రళయమేఘంలాగా ఆకాశం బద్దలైపోయేటట్టు సింహనాదం చేశాడు. వెంటనే అగ్నిహోత్రం దావాననంలాగా లంక అంతా ఏకమైపోయింది. భవనాలన్నీ కూలిపోయాయి. రాక్షసుల ఏడుపులతో పట్నమంతా ముఖరితమైపోయింది. పిల్లలకు పాలిస్తున్న తల్లులు వానర రూపంగా దావాగ్ని వచ్చి పడింది అని ఏడుస్తూ మేడల మీద నుంచి కింద పడిపోయారు. కర్రలతో అగ్నికి తృప్తి కాలేదు. ఆ అగ్నితో హనుమంతునికి తృప్తి కాలేదు. శవాలతో భూదేవికి తృప్తి కాలేదు. అగ్ని కొన్ని చోట్ల మోదుగు పువ్వులలాగాను, కొన్ని చోట్ల బూరుగు పువ్వులలాగాను, కొన్ని చోట్ల కుంకుమలాగాను మెరిసిపోయింది. ఇలా రుద్రుడు త్రిపురాలను దగ్ధం చేసినట్టు లంకను హనుమంతుడు బుగ్గి చేశాడు. లంకాపురంలో హనుమంతుడు విడిచిన అగ్ని ఏకమై జ్వాలాపర్వతంలా ఉంది. అది ఆ రాక్షసుల భవనాలలో రాక్షస శరీరాలనే నెయ్యి తగలగా ఆకాశం ఎత్తున మంటలు రేగింది. ఇంకా అది కోటి సూర్యులు ఒక్క మాట ఉదయించినంత తేజస్సుతో రకరకాల ధ్వనులతో బ్రహ్మాండం అంతా నాశనం చేసేటట్లు విజృంభించింది. ఆ పొగ ఆకాశమంతా కమ్ముకోగా తెల్లని మేఘాలన్నీ దాంతో నల్లబడి నల్ల కలువల రంగుతో మెరిసిపోయాయి. చెట్లతోనూ చేమలతోనూ పిట్టలతోనూ తగలబడిపోతున్న ఆ లంకాపట్నం చూసి బ్రతికి పట్టగలిగిన రాక్షసులు త్రిదశేశ్వరుడు, వజ్రాయుధధారి అయిన మహేంద్రుడో, సాక్షాత్తుగా యముడో, వరుణుడో, అగ్నిహోత్రుడో, రుద్రుడో, సూర్యుడో, కుబేరుడో, సోముడో కానీ వీడు వానరుడు మాత్రం కాదు, యముడే. అనంతం యముడే అయినా కూడా ఉండవచ్చు. అనంతము, అవ్యక్తము, అచింత్యము అయిన వైష్ణవమాయే రాక్షస సంహారం చేయడానికి ఈ రూపంగా వచ్చిందేమో అనుకుంటూ గోల పెట్టసాగారు. అయ్యో తండ్రి, కొడుకా, నాథా, మిత్రుడా, అయ్యో బ్రతుకా అనుకుంటూ రాక్షసులు చేసే రోద చాలా ఘోరమైపోయింది. శాపదగ్ధం అయిపోయినట్లు హనుమంతుని చేతిలో లంక ఇలా బుగ్గి అయిపోయింది. అలా మండుతున్న లంక హనుమంతుడికి బ్రహ్మదేవుడి కోపం వల్ల మండిపోతున్న భూమండలంలా కనపడింది. హనుమంతుడు ఇలాగ అశోకవనం నాశనం చేసి రాక్షసులను అనేకులను సంహరించి గృహరత్నపూర్ణమైన లంకాపట్నం దగ్ధం చేసి అప్పుడు శాంతించాడు. ఇదంతా ఇలా అవుతుండగా అతను త్రికూట పర్వత శిఖరాన కూర్చుని భాస్కరుడిలాగా ప్రకాశించసాగాడు. ఇంత పని చేసినందుకు దేవతలు గుంపులు గుంపులుగా ఆకాశాన చేరి హనుమంతుడిని మిక్కిలి ప్రశంసించారు. అతన్ని చూసి భూతాలన్నీ ఇది ప్రళయాగ్ని అని భయపడిపోయాయి. దేవతలు, మునిపుంగవులు, గంధర్వులు, విద్యాధరులు, నాగులు, యక్షులు చాలా సంతోషించారు. 57 సీత భస్మం అయిపోయిందేమో అని హనుమంతుడు విచారించడం. హనుమంతుడు లంక అంతా ఇలా దగ్ధం చేసి తన తోక సముద్రంలో ముంచి నిప్పు ఆర్పుకున్నాడు. కానీ తగలబడిపోతున్న లంకను చూసి అతను, ఈ లంక బుగ్గి చేయడంలో నేనెంత దుష్కార్యం చేశానో, మండుతున్న అగ్నిని నీళ్లు చల్లి ఆర్పేటట్లు కోపం విజృంభించినప్పుడు దాన్ని నిగ్రహించుకున్న పురుషులే ధన్యులు. కోపం వచ్చినప్పుడు ఎవరికీ ఒళ్ళు తెలియదు. కోపిష్టివాడు గురువులను కూడా చంపుతాడు, సాధుజనులను పరుషంగా నిందిస్తాడు. వాడు చెయ్యని పాపం లేదు. కోపిష్టి అనరానిది అనదగ్గది ఎరగడు. కోపిష్టి చెయ్యని చెడ్డ పని లేదు, ఆడని దుర్భాషలు లేవు. పాము చివికిపోయిన కూసం విడిచిపెట్టేసేటట్టు తనకు కలిగిన ఓపికతో కోపం నిగ్రహించుకున్నవాడే పురుషుడని చెప్పదగ్గవాడు. సీత ఉన్నదనే జ్ఞానం లేకుండా నేను లంకకు నిప్పు పెట్టాను. నేను దుర్బుద్ధిని, లజ్జలేనివాణ్ణి, పాపాత్ముణ్ణి. లంక కాలిపోయిందంటే సీత కూడా దగ్ధం అయిపోయిందన్నమాటే. సీత మాట మరిచిపోయి నేను లంకను కాల్చేసినందువల్ల నేనెందుకోసం ఇక్కడికి వచ్చానో ఆ పని చెడింది. నేను సముద్రం దాటాను. రావణుడి ఉనికి పట్టు గుర్తించాను. సీతను చూశాను. ఆమెతో సంగతంతా మాట్లాడాను. ఇలా కొంచెం తక్కువగా నా కార్యం అంతా పూర్తయింది. కానీ నా తెలివి తక్కువతనం వల్ల మొదటికే మోసం వచ్చింది. సీత చనిపోయి ఉంటుంది. లంకలో ఏ ప్రదేశమూ మిగలలేదు. అంతా బుగ్గి అయిపోయింది. నా తెలివి తక్కువతనం వల్ల సీత నశించడమే నిజమైతే నేనిక్కడే ప్రాణాలు విడిచిపెట్టడం యుక్తంగా కనపడుతోంది. నేనీ అగ్నిలో పడి ప్రాణం విడిచిపెడితే, సముద్రంలో ఉరికి జలజంతువులకు ఆహారం అయిపోతే, నేను బ్రతికి ఉండి నా ప్రభువు సుగ్రీవుణ్ణి ఏ మోహం పెట్టుకుని చూడను? రామలక్ష్మణులను మాత్రం ఎలా చూడను? త్రిలోక సిద్ధమైన నా కోతి చేష్టలే ఇప్పుడు కనబరిచాను. నేను సమర్థుణ్ణై ఉండి రాజసం వల్ల అంతా పాడైంది. ఛీ, ఈ రాజసగుణం ఎంత చెడ్డది! సీత నశిస్తే రామలక్ష్మణులు ఇద్దరు నశిస్తారు. వారు నశిస్తే సుగ్రీవుడు కూడా నశించిపోతాడు. అతని పరివారమూ నశించిపోతుంది. ఈ సంగతి వింటే భరతుడు కూడా దేహత్యాగం చేస్తాడు. ఈ విధంగా ఇక్ష్వాకు వంశం నశిస్తే లోకమంతా శోకిస్తుంది. అంచేత నిశ్చయంగా నేను నిర్భాగ్యుణ్ణి. ధర్మార్థాలు రెండూ పాడు చేసుకున్నాను. రోషదోష పరితాత్ముణ్ణయి లోకానికంతటికీ వినాశం తెచ్చిపెట్టాను.
అని పరిపరి విధాల విచారించాడు. కానీ చూడగా అతడికి వెనుకటి సుమిటాలే కనిపించాయి. దాంతో అతను సీత మహా తేజస్సంపన్నురాలు కనుక ఆమె నశించదు. ధర్మాత్ముడైన రాముని భార్యను అగ్నిహోత్రుడు తాకలేడు. రాముని ప్రభావం వల్ల, సీత పూర్వపుణ్యం వల్ల కాల్చేసే ప్రభావం కలవాడైనా ఈ అగ్ని నన్ను దహించలేదు. భరతుడికి, లక్ష్మణుడికి, శత్రుఘ్నుడికి దేవత, రాముడికి హృదయేశ్వరి ఆయన సీత నశించదు. నా తోక కాల్చని అగ్నిహోత్రుడు సీతను మాత్రం ఎందుకు దహిస్తాడు? సముద్రం మధ్యలో నాకు మైనాకుడు దర్శనమిచ్చాడు. అది పరమాద్భుతం కాదు? స్వయంగా తాను తపస్యాలి కావడం వల్ల, సత్యభాషిణి కనుకను, పతివ్రత కనుకను సీతే అగ్ని దహించేస్తుంది. అగ్ని సీతనేమీ చేయలేదు అనుకున్నాడు. దీనికి తగ్గట్టు హనుమంతుడు లంకలో చిచ్చుపెట్టి చాలా గొప్ప పని చేశాడు. రాక్షసాంగనలు, రాక్షస బాలబాలికలు, రాక్షస వృద్ధులు గోల పెడుతూ లంకా వీధుల్లో పరుగులు పెడుతున్నారు. దీంతో లంకాపట్నమే ఏడుస్తున్నట్లుంది. లంక అంతా తగలబడిపోయింది. కానీ సీత మాత్రం క్షేమంగా ఉంది. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది అంటూ ఆకాశాన చారణులు అనుకుంటున్న మాటలు అతనికి వినిపించాయి. దాంతో అతను చాలా సంతోషించాడు. వెంటనే మళ్ళీ చూడ్డానికి సీత దగ్గరికి బయలుదేరాడు. 58. హనుమంతుడు మళ్ళీ సముద్రం దాటడం. హనుమంతుడు మళ్ళీ అశోకవనంలోకి వెళ్ళి సింసుపా వృక్షం మొదట కూర్చుని ఉండిన సీతకు నమస్కారం చేసి, దేవి, నా అదృష్టం వల్ల నీకేమీ అపాయం రాకుండా తప్పిపోయింది. నేను నిన్ను మళ్ళీ చూడగలిగాను అన్నాడు. స్వస్థానానికి బయలుదేరడానికి ఉన్న అతన్ని చూసి సీత చాలా ఆనందించి, కపివీరా, ఈ పని చేయడానికి నువ్వొక్కడివే సరిపోతావు. నీ బలపరాక్రమాలు కొనియాడదగ్గవి. రాముడు లంకను తన బాణాలతో నాశనం చేసి నన్ను తీసుకువెళితే అది అతనికి తగిన పని కనుక ఏం చేస్తే ఆ మహాత్ముడు ఇక్కడికి దండెత్తి వస్తాడో నువ్వు అలా చెయ్యి అని చెప్పింది. అది విని హనుమంతుడు, దేవి, రాముడు వానర వీరులతోనూ భల్లూక వీరులతోనూ త్వరలోనే వస్తాడు, సందేహం లేదు. సకల శత్రువులను సంహరించి అతను నీ శోకం పోగొడతాడు అని చెప్పి బయలుదేరడానికి ముందు అతను మళ్ళీ సీతకు నమస్కరించాడు. వెంటనే అతను అరిష్ట పర్వతం ఎక్కాడు. ఆ పర్వతం నిండా నల్లని పద్మక వృక్ష పంక్తులెన్నో ఉన్నాయి. దాని శిఖరాన మేఘాలు వాలి ఉత్తరీయం కప్పుకున్నట్టున్నాయి. దానిమీద సూర్యకిరణాలు పడగా కళ్ళు తెరుస్తున్నట్టు వివిధ ధాతువులు మిలమిల్లాడుతున్నాయి. దానిమీద శిలేళ్ల ధ్వనులు వేదం పఠిస్తున్నట్టున్నాయి. వాటి మర్మర ధ్వనులు సంగీతంలా వినపడుతున్నాయి. దాని నిండా ఉన్న దేవదారు చెట్లు చాలా ఎత్తుగా చేతులెత్తుకున్నట్లున్నాయి. గాలికి అటూ ఇటూ వనాలు ఊగుతుండడం వల్ల హనుమంతుడిని చూసి ఆ పర్వతం గడగడలాడుతున్నట్లుంది. సర్పాలు హనుమంతుడిని చూసి కోప్పడుతున్నట్లు బుసకొడుతున్నాయి. గుహలన్నీ మంచుతో కప్పబడి ఉన్నాయి. అది మహర్షి ఇంద్రియరోధం చేసి యోగ సాధనలో ఉన్నట్టుంది. దానిమీద సాలవృక్షాలు, తాళవృక్షాలు, అశ్వకర్ణ వృక్షాలు, వెదుళ్ళు, రకరకాల వృక్షాలు అపారంగా ఉన్నాయి. దానిమీద తీగలన్నీ ముమ్మరంగా పూసి గుబాళిస్తున్నాయి. అక్కడ లేని జంతువు మరెక్కడా లేదు. దానిమీద కూడా మహర్షులు, యక్షులు, కిన్నరులు, నాగులు ఎందరో ఉన్నారు. హనుమంతుడు ఆ పర్వతం ఎక్కగా అతని కాళ్ల కింద పడ్డ గండశీలన్నీ పొడి పొడి అయిపోయాయి. వెంటనే అతను తన శరీరం పెంచేశాడు. అక్కడికి సముద్రం చక్కగా కనపడుతోంది. చూసి చూసి వాయుదేవుని ఔరసపుత్రుడైన హనుమంతుడు వాయువులాగానే అతిలాఘవంగా ఆకాశానికి ఎగిరాడు. అతని వేగం వల్ల ఆ పర్వతం ఊగిపోయి నేలతో సమంగా దిగిపోయింది. అతని ఊరు వేగాన పిడుగుపడ్డట్టు ఎన్నో చెట్లు కూలిపోయాయి. అందుకు అడలిపోయి సింహాలు, పులులు ఆకాశం బద్దలైపోయేటట్లుగా ఘోషించాయి. ఆ పర్వతం మీద ఉండిన విద్యాధర స్త్రీలు ఆ ఊపుకి కింద పడిపోయారు. ఆ పర్వతం అలాగ దిగిపోవడం చూసి దానిమీద విహరిస్తున్న కిన్నెరలు, నాగులు, విద్యాధరులు మొదలైన వారు ఆకాశానికి ఎగిరారు. వెళ్ళి వెళ్ళి అతని ఊపికి ఆ పర్వతం పాతాళం దాకా అణిగిపోయి మళ్లీ లేచింది. 10 ఆమడల వైశాల్యము, 30 ఆమడల ఎత్తు ఉండిన ఆ పర్వతం చూస్తూ ఉండగానే నేలమట్టమైపోయింది. తరంగకల్లోలమై అతి భయంకరంగా ఉండిన ఆ సముద్రం దాటడానికి హనుమంతుడు ఇలా ఆకాశానికి ఎగిరాడు. 59వ సర్గ. హనుమంతుడు తిరిగి వచ్చి తన వారిని కలుసుకోవడం. చంద్రబింబం, కలువ పువ్వు, సూర్యుడు, నీటి కోడి, పుష్యశ్రవణ నక్షత్రాలు, కళహంసలు, మేఘాలు, నాచు, పచ్చిక పట్టులను, పునర్వసు పెద్ద చేప, కుజగ్రహం పెద్ద మొసలి, ఐరావతం పెద్ద ద్వీపం, స్వాతి నక్షత్రం హంస, చంద్రకిరణాలు కెరటాలు, నాగాంగనలు, యక్షయువతులు, గంధర్వాంగనలు, చక్కగా వికసించిన తామరపూలు, ఇలాగా సముద్రానికి ప్రతిగా ఉన్న ఆకాశం అనే సముద్రం పెద్ద ఓడ అయి హనుమంతుడు అనాయాసంగా దాటేశాడు.
అప్పుడు అతను ఆకాశం మింగేటట్టు, చంద్రుని రాసుకుపోయేటట్టు కనపడ్డాడు. తెల్ల తెల్లగాను, ఎర్ర ఎర్రగాను, నల్ల నల్లగాను, పచ్చపచ్చగాను ఉన్న మేఘాలలో ప్రవేశిస్తూ మధ్య మధ్య బయలుపడుతూ అతను కనపడుతూ మాయమవుతూ ఉండే చంద్రబింబంలా ఉన్నాడు. గరుత్మంతుడిలాగా అతను సింహనాదాలు చేస్తూ మేఘాలు చీల్చుకు వస్తూ ఉంటే మేఘాలు ఉరుముతున్నట్టే ఉంది. గొప్ప గొప్ప రాక్షసులను సంహరించి, తన పేరు చెప్పి విక్రమించి, లంక అంతా వ్యాకులపరిచి, రావణుని చికాకుపరిచి, ఘోరమైన రాక్షస సైన్యం సంహరించి, సీతకు అభివాదం చేసి అతను సముద్రం దాటాడు. మధ్యగా పర్వతేంద్రుడైన మైనాకుణ్ణి అతను ఒక మాట ఆదరపూర్వకంగా స్పృశించి ఊచలాగా వచ్చేశాడు. కొంతసేపటికి అతనికి మహేంద్ర పర్వతం ఒక పెద్ద మేఘంలా కనపడింది. వెంటనే పెద్ద పెడబొబ్బ పెట్టాడు. ఆ బొబ్బతో దిశలు దద్దరిల్లిపోయాయి. మరొక క్షణానికి అంగదాదులు కనపడ్డారు. ఆనందం పట్టలేక మళ్లీ పెడబొబ్బ పెడుతూ అతనొక్క మాట పెడీమని తోక జాడించాడు. ఆ సింహనాదాలకు ఆకాశం బద్దలైపోతున్నట్టయింది. అతని కోసం ఎదురుచూస్తున్న వానరులందరూ హనుమంతుని ఊరువేగ ధ్వని, ఆ సింహనాదాలు విన్నారు. దాంతో వారందరూ ఉల్లాసభరితులైనారు. జాంబవంతుడు వానరులందరినీ చూసి, మనవాడు వెళ్ళిన పని చక్కగా చేసుకువచ్చినట్లు కనపడుతోంది. వ్యర్థుడై వస్తే ఆ సింహనాదం అంత గంభీరంగా ఉండదు అన్నాడు. అది విని వానరవీరులు ఎగిరి గంతులు వేశారు. కొందరు అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి, చెట్ల మీద, పర్వత శిఖరాల మీద దూకారు. వారిలో చాలామంది చెట్ల మీద కూర్చుని వస్త్రాలు ఎగరవేస్తున్నట్లు చెట్ల కొమ్మలు విరిచి ఆడించారు. పర్వత గుహలో వాయువు గర్జిస్తే ఎలా ఉంటుందో ఆకాశాన హనుమంతుని సింహగర్జన అలా ఉంది. అతను సమీపించగా వానరులందరూ వినయ విధేయతలతో చేతులు జోడించుకుని నుంచున్నారు. వారందరూ చూస్తుండగా రెక్కలు తెగిన పర్వతంలాగా హనుమంతుడు మహేంద్ర పర్వత శిఖరం మీదికి ఉరికాడు. వెంటనే వారందరూ అతను కుశలంగా వచ్చినందుకు ఆనందిస్తూ ప్రశంసలు చేస్తూ చుట్టుకున్నారు. కొందరు దుంపలు, కొందరు పళ్ళు, అతనికి కానుకలు కూడా ఇచ్చారు. హనుమంతుడు జాంబవంతుడు మొదలైన వృద్ధులకు, యువరాజైన అంగదుడికి నమస్కారాలు చేసి కనపడింది సీత అని మొదట సంక్షేపంగా చెప్పాడు. తర్వాత అంగదుడిని తీసుకుని ఒక చక్కని ప్రదేశంలోకి వెళ్ళి కూర్చుని, సీత అశోకవనంలో ఉంది. ఘోరాకారాలు గల రాక్షసాంగనలు ఆమెను కాపలా కాస్తున్నారు. సీత ఏకవేణి ధర అయి రాముణ్ణి చూడడానికి ఆత్రపడుతూ ఉపవాసాలతో కృషించి మన్నుగొట్టుకుని ఉంది అని వివరంగా చెప్పాడు. అది విని వానరులందరూ చాలా ఆనందించారు. వారిలో కొందరు సింహనాదాలు చేశారు, కొందరు పెద్ద పెద్ద కేకలు పెట్టారు, కొందరు గర్జించారు, కొందరు కిలకిల్లాడారు, కొందరు తోకలెత్తుకుని నృత్యం చేశారు, కొందరు తోకలు ఝాడించారు, కొందరు హనుమంతుని కౌగిలించుకున్నారు. అప్పుడు అంగదుడు, వానరవీర, అనాయాసంగా నువ్వు 2 మాటలు సముద్రం దాటావు. నీ సత్తా ఎవరికీ లేదు, నీ వీర్య శౌర్యాలు ఎవరికీ లేవు, నీ ప్రభుభక్తి ఇంత అని చెప్పడానికి శక్యం కాదు, నీ ధైర్య సాహసాలకు పారం లేదు. నువ్వు కనుకనే రామపత్ని అయిన సీతను చూసి రాగలిగావు. ఇక రాముడు శోకం విడిచిపెడతాడు అని ప్రశంసించాడు. ఇదైన తర్వాత వానరులందరూ సముద్రం దాటడము, లంకలోకి వెళ్ళడము, సీతను చూడడము, రావణుడితో మాట్లాడడము ఇదంతా చెప్పమని చేతులు జోడించుకుని హనుమంతుడిని ప్రార్థించారు. వారందరూ చుట్టూ కూర్చుని ఉంటే మధ్య ఉన్న అంగదుడు దేవతలకు మధ్య కూర్చుని ఉండి దేవేంద్రుడా అన్నట్టున్నాడు. హనుమంతుడు రత్నాభరణాలు ధరించి ఉన్న అంగదుడు కూర్చుని ఉండడం వల్ల ఆ మహేంద్ర పర్వత శిఖరం ఎంతో శోభించింది. 60 హనుమంతుడు తాను చేసుకోవచ్చిందంతా చెప్పడం. ఇలాగ వానరులందరూ ఆనందించడం అయిన తర్వాత జాంబవంతుడు, హనుమ, నువ్వు సీతను ఎలా చూశావు? ఆమె ఎలా ఉంది? ఆమె ఎడల క్రూరకర్ముడైన రావణుడు ఎలా ప్రవర్తిస్తున్నాడు? ఇదంతా చెబితే తర్వాత మనం ఏం చేయాలో ఆలోచిద్దాం. మనం కిష్కింధలో ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో కూడా చెప్పు అన్నాడు. దాని మీద హనుమంతుడి శరీరం అంతా పులకలు పేటెత్తగా సీతను తలుచుకుని నమస్కరించి ఇలా ప్రారంభించాడు. సముద్రం అవతలి ఒడ్డుకు వెళ్ళడానికి మహేంద్ర పర్వతం మీద నుంచి నేను ఆకాశానికి ఎగరడం మీరందరూ చూసే ఉన్నారు. నేను ఎగిరి వెళుతూ ఉండగా సముద్రం నడుమ నాకు ఘోరమైన విఘ్నం తటస్థించింది. చూస్తూ ఉండగా కాంచన శిఖరాలతో నీటిలో నుంచి గొప్ప పర్వతం నాకు అడ్డు వచ్చింది. దాన్ని పిండి పిండిగా బద్దలు కొడితే కానీ మనం ముందుకు వెళ్ళలేము అని తోచింది. వెంటనే నేను నా తోక జాడించి దాని శిఖరం 1000 ముక్కలు అయ్యేటట్టు కొట్టాను. అప్పుడు ఆ పర్వతం మనుష్య రూపంతో కొడుకా అని నన్ను పిలిచి, నేను నీకు పినతండ్రిని, నీ తండ్రి నాకు మిక్కిలి స్నేహితుడు, నా పేరు మైనాకుడు, నేను సముద్రంలో ఉంటున్నాను. నాయన, పర్వతాలకు పూర్వం రెక్కలుండేవి. అవి తమ ఇష్టం వచ్చినట్టు ఎగిరి ఇష్టం వచ్చిన చోటల్లా వాలి లోకాలను బాధించేవి. అది సహించలేక పాకశాసనుడైన మహేంద్రుడు తన వజ్రాయుధంతో పర్వతాలు రెక్కలు తెగ్గొట్టేశాడు. అప్పుడు నేను ఒక్కనే తప్పించుకున్నాను. అదైనా నీ తండ్రి అయిన వాయుదేవుని సాయంతోనే. నీ తండ్రి ఒక్క ఊపు ఊపి నన్ను ఈ సముద్రంలో పడేశాడు. అంచేత నేను బతికిపోయాను. ఇక ప్రకృతం రాముడు
ఇక ప్రస్తుతం రాముడు ధర్మాత్ములందరిలోనూ గొప్ప ధర్మాత్ముడు, మహేంద్రుడికి సాటి అయినవాడు. అతనికి నేను కూడా సాయం చేయవలసి ఉంది అని చెప్పాడు. దాని మీద నేను జరగవలసిందంతా చెప్పగా అతను నాకు సెలవిచ్చి తన మనుష్య రూపం ఉపసంహరించుకుని పర్వత రూపంలో సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయాడు. ఇదయ్యాక నేను మరింత వేగంతో ముందుకు బయలుదేరాను. వెళ్ళగా సముద్రం మధ్య నాగమాత అయిన సురస నాకు అడ్డు తగిలింది. దేవతలు నిన్ను నాకు ఆహారంగా పంపించారు, చాలా కాలానికి దొరికావు, నిన్ను తినేస్తానంటూ ఆమె నోరు తెరుచుకుని వచ్చింది. నేను మొదట తెల్లబోయి తర్వాత ధైర్యం తెచ్చుకుని చేతులు జోడించుకుని దశరథ మహారాజు కొడుకైన రాముడు భార్య అయిన సీతతోనూ తమ్ముడైన లక్ష్మణుడితోనూ దండకారణ్యానికి వచ్చాడు. అక్కడ రావణుడు సీతను ఎత్తుకుపోయాడు. రాముని ఆజ్ఞ పొంది నేను రావణుడి దగ్గరికి దూతగా వెళుతున్నాను కనుక నువ్వు కూడా రాముడికి సహాయం చేయడం ధర్మం కాదంటావా? సీతను చూసి ఆమె సంగతి రాముడికి చెప్పి అప్పుడు నీకు ఆహారంగా వస్తాను, నాకు నేనే నీ నోట్లో పడతాను అని చెప్పాను. కానీ ఆమె అంగీకరించలేదు. నన్ను తప్పించుకుని ఎవడూ పోలేడు, ఇది నేను సంపాదించిన వరం అంటూ ఆమె తన నోరు 10 ఆమడలు చేసుకుని తెరిచింది. నేను 15 ఆమడలు పెరిగిపోయాను. అందుకు తగ్గట్టుగానే ఆమె నోరు పెంచుకుంది. వెంటనే నేను అంగుష్టమాత్రున్నై ఆమె నోట ప్రవేశించి యువతలకు వచ్చేశాను. అప్పుడు ఆమె తన రూపం ధరించి, వానరోత్తమ, నీ సంకల్పము నీ ప్రయత్నము చక్కగా నెరవేరాలి, సుఖంగా వెళ్ళిపో, సీతారాములను కలుపు, నువ్వు సుఖపడు, నీ శక్తికి నేను సంతోషించాను అంది. దాని మీద ఆకాశ సంచారులు అందరూ నన్ను మెచ్చుకున్నారు. మళ్ళీ నేను బయలుదేరాను. ఇంకా బడిగా బయలుదేరాను. కొంత దూరం వెళ్ళేటప్పటికీ నా గతి మందగించిపోయింది. ఎటు చూసినా ఎవరూ కనపడరు. పరకాయించగా సముద్రంలో ఒక నీడ కనపడింది. మళ్ళీ పరకాయించగా భయంకరాకారంతో ఒక రాక్షసి కనపడింది. అది వికటంగా నవ్వి, ఓరి బొండుగా, ఎక్కడికి వెళతావు? ఆగు, చాలా కాలం నుంచి నాకు ఆహారం లేదు, ఇప్పటికి దొరికావు, రా, నిన్ను తినేస్తా అంది. సరే అని నేను నా దేహం పెంచాను. అది తన నోరు పెంచుకుంది. ఇలా ఒకళ్ళని మించి ఒకళ్ళం పెరిగిపోయాక క్షణంలో నేను అంగుష్టమాత్రున్నై దాని కడుపులోకి వెళ్ళి దాని గుండెలు చీల్చి బయటకు వచ్చేసాను. దాంతో అది చచ్చి సముద్రంలో ఒక ద్వీపంలాగా తేలిపోయింది. మళ్ళీ బయలుదేరాను. భూమి కనపడింది, పర్వతం కనపడింది. సూర్యాస్తమయం అయ్యేటప్పటికీ నేను లంకలో అడుగు పెట్టాను. నన్నెవరూ చూడలేదు. కానీ ప్రళయమేఘం వంటి ఒక స్త్రీ మాత్రం నా ఎదుట నిల్చుని అట్టహాసం చేసింది. ఒక్క గుద్దుతో దాన్ని పడగొట్టేశాను. అందుకది భయభ్రాంత అయి, నీ చేతిలో ఓడిపోయాను, ఇక లంకలో ఉన్న రాక్షసులందరినీ నువ్వు జయించేస్తావు అంది. నేను రాత్రంతా వెతికాను, రావణుడి అంతఃపురం అంతా వెతికాను, కానీ సీత కనపడలేదు. చాలా విచారించాను. ఇంతలో నాకు అశోకవనం కనపడింది. అది చాలా గొప్ప వనం. దానిలో ఒక శింసుపా వృక్షం మీద కూర్చుని చూశాను. దానికి సమీపానే ఒక బంగారపు అరటితోట ఉంది. దానిలో చిక్కిపోయిన ఒక సుందరి కనపడింది. పెద్ద పులుల మధ్య లేడిలాగా ఆమె రాక్షసాంగనల మధ్య ఉంది. వాళ్ళు ఆమెను అనేక విధాల తర్జన చేస్తున్నారు. ఆమె సీత. కొంతసేపటికి మంజీర ధ్వని వినపడింది. నేను నా శరీరం తగ్గించుకుని ఆ శింసుపా వృక్షం మీద నక్కి కూర్చున్నాను. చూస్తూ ఉండగా భార్యలతో కూడా రావణుడు వచ్చాడు. వాణ్ణి చూడగానే సీత ఒళ్ళంతా కప్పుకుంది. అయినా వణికిపోతూనే ఉంది. రావణుడు ఆమెకు సాష్టాంగ నమస్కారం చేసి, సీత, నన్ను ఆదరించి చూడు, గర్వించి నువ్వు గౌరవించకపోతే మాత్రం 2 మాసాలు చూసి తర్వాత నీ రక్తం తాగేస్తాను అని గదిమాడు. కానీ అందుకు సీత భయపడక, రాక్షసాధమా, నేను ఇక్ష్వాకులనాథుడైన దశరథుని కోడలను, రాముని భార్యను, నా విషయమై అవాచ్యాలు పలుకుతున్న నీ జిహ పడిపోదేమి? నువ్వు నా భర్త లేనప్పుడు నన్ను తెచ్చావు. నీ బలం చాలా స్వల్పం కనుకనే అలా చేశావు. నువ్వు రాముడికి సాటి రావు. అతనికి సేవకుడుగా ఉండడానికైనా నీకు అర్హత లేదు. రాముడు ఎన్నో యాగాలు చేశాడు, సత్యవాది, యుద్ధప్రియుడు అని కఠినంగా మందలించింది. అందుకు మండిపడి వాడు సీతను కొట్టబోయాడు. కానీ భార్యలు హాహాకారాలు చేశారు. వారిలో మండోదరి గభీమని వచ్చి అతను అడ్డగించి, నువ్వు మహేంద్రుడికి సాటి అయిన వాడవు, సీత వల్ల నీకేమవుతుంది? నీ అంతఃపురంలో దేవకన్యలున్నారు, రాక్షస కన్యలున్నారు, యక్షకన్యలున్నారు. సీత నేను ఆనంద పెట్టలేదు, వారితో సుఖంగా ఉండు అని మందలించి తక్కిన స్త్రీలతో కలిసి వాణ్ణి తీసుకుపోయింది. రావణుడు వెళ్ళిపోయాక అక్కడ కాపలా ఉన్న రాక్షసాంగనలు చాలా దుర్భాషలాడి సీతను అల్లరి పెట్టారు. కానీ ఆమె వాళ్ల మాటలు గడ్డిపరకల కింద కట్టేసింది. దానిమీద వాళ్ళు మరీ నీచంగా మాట్లాడి ఏమి చేసినా తమ ఆటలు సాగకపోగా సంగతంతా వెళ్ళి రావణుడితో చెప్పుకున్నారు. కొంతసేపటికి వాళ్ళు కూడా నిద్రపోయారు. అప్పుడు సీత రాముడిని తలుచుకుని చాలా దుఃఖించింది. అది విని వాళ్లలో త్రిజట అనే రాక్షసి లేచి తన వాళ్ళని, సీతను కాదు మిమ్మల్నే మీరు వండుకు తినండి, సీత ఎంత మాత్రమూ చెడిపోదు, ఆమె రాజర్షి జనకుని కూతురు, మహారాజు దశరథుని కోడలు. నాకిప్పుడు ఒక కల వచ్చింది. అది చాలా దారుణంగా ఉంది. అది తలుచుకుంటే ఇప్పుడు కూడా నా ఒళ్ళు గర్పుడుస్తోంది. ఆ కలలో
మన రాక్షసులకు వినాశనము, రాముడికి జయము కనపడింది. రాముని బారిన పడకుండా ఎవరూ కూడా రాక్షసులను రక్షించలేరు. నాకేమి తోచిందంటే మనం సీతనే ప్రార్థించుకుందాం. యువతిని గురించి దుఃఖాలలో ఉన్నప్పుడు ఇలాంటి స్వప్నం వస్తుందో ఆమె సర్వవిధాలా సుఖపడుతుంది. కాళ్ళ మీద పడితే ఈ సీత తప్పకుండా రక్షిస్తుంది అంది. అది విని లజ్జావతి అయి ఉండి సీత భర్త జయిస్తాడు అన్నందుకు ఆనందించి, నువ్వన్నది నిజమైతే మిమ్మల్ని తప్పకుండా రక్షిస్తాను అంది. నేను సీత అనుభవిస్తున్న దుర్దశ చూసి చాలా బాధపడ్డాను. నా మనస్సులకు ఏమాత్రమూ ఊరట కలగలేదు. నేనప్పుడు సీతతో మాట్లాడడానికి ఒక ఉపాయం ఆలోచించాను. నేను ఇక్ష్వాకుల వంశప్రతిష్టను పొగిడాను. దాంతో ఆమె కళ్ళలో నీళ్లు పెట్టుకుని, వానర పుంగవ, నువ్వెవరు? ఇక్కడికి ఎవరు పంపితే ఎందుకు వచ్చావు? నీకు రాముడితో సంబంధం ఏమిటి అని అడిగింది. అందుకు నేను, దేవి, నీ భర్త అయిన రాముడికి భీమవిక్రముడైన వానరరాజు సుగ్రీవుడు ఇప్పుడు సాయం చేస్తున్నాడు. నేనా సుగ్రీవుడి భృత్యుణ్ణి. నా పేరు హనుమంతుడు. రాముని మాట మీద నీ కోసం నా ప్రభువు పంపగా నేను వచ్చాను. పురుషశార్దూలుడైన శ్రీరాముడు ఈ ఉంగరం నీ కోసం స్వయంగా ఇచ్చాడు. ఇది నా సంగతి. ఇక నీ ఆజ్ఞ ఏమిటి? నన్ను ఇక్కడేమీ చేయమంటావు? నిన్ను రామలక్ష్మణుల దగ్గర తీసుకువెళ్తాను, ఏమంటావు అని బదులడిగాను. ఇదంతా విని జనక మహారాజు కూతురైన సీత, రావణుని చంపి నన్ను తీసుకువెళ్ళమని రాముడితో చెప్పు అంది. అయితే రాముడికి ఏదైనా ఆనవాలు ఇమ్మన్నాను. సరే అని ఆమె ఒక శిరోమణి ఇచ్చి, ఇది చూస్తే రాముడు నిన్ను బాగా గౌరవిస్తాడని చెప్పింది. అది పుచ్చుకుని ఆమెకు నమస్కరించి ఇక్కడికి బయలుదేరదామనుకున్నాను. అప్పుడు ఆమె నన్ను పిలిచి, హనుమా, నా సంగతంతా రాముడికి చెప్పు. లక్ష్మణుని సుగ్రీవుణ్ణి వెంట పెట్టుకుని రాముడు ఇక్కడికి వచ్చేటట్టు చెయ్యి. అలా జరగకపోతే నేను ఈ 2 మాసాలే బ్రతికి ఉంటాను. తర్వాత రాముడు నన్ను చూడడు. అనాథలాగా నేను ప్రాణాలు విడిచిపెట్టేస్తాను అంది. అది వినగా నాకు క్రోధం ముంచుకొచ్చింది. నేను తర్వాత చేయవలసింది నిశ్చయించుకున్నాను. అప్పుడు నా శరీరం పర్వతంలాగా పెరిగిపోయింది. వెంటనే యుద్ధం కోరి నేను చక్కని అశోకవనం నాశనం చేయడానికి పూనుకున్నాను. క్షణంలో ఆ పని అయిపోయింది. దాంతో రాక్షసాంగనలు మేలుకుని జరిగిపోయింది చూసి, నన్ను కూడా చూసి పరిగెత్తుకుపోయి రావణుడితో చెప్పారు, రాజా, నీకు ప్రీతిపాత్రమైన అశోకవనం అంతా నీ ప్రతాపం ఎరగని వానరుడు ఒకడు నాశనం చేశాడు. వెంటనే వాడికి మరణదండన విధించు అని వాళ్ళు గోలపెట్టగా, రావణుడు 80,000 మంది కింకరులనే రాక్షసులను నా మీద పంపాడు. రావణుడికి అంత నమ్మిన బంట్లు మరి లేరు. వాళ్ళు సకలాయుధాలతో బొబ్బలు పెట్టుకుంటూ వచ్చారు. కానీ నేను అక్కడ ఉన్న పరిగతో నిమిషంలో వాళ్ళనందరినీ చంపేశాను. వాళ్లలో హతశేషులు కొందరు పోయి రావణుడికి ఇది చెప్పారు. ఇంతలో నా చూపు ఆ వనంలో ఉన్న చైత్య ప్రాసాదం మీద పడింది. వెంటనే దాని స్తంభం ఒకటి పెరికి అక్కడ కాపలా ఉన్న రాక్షసులను 9 చంపి ఆ ప్రాసాదం కూడా భగ్నం చేశాను. లంకలో ఉన్న గొప్ప భవనాలన్నిటికీ అది శిరోమణి వంటిది. తర్వాత రావణుడు ప్రహస్తుని కొడుకైన జంబువాలిని నా మీదికి పంపాడు. వాడు చాలామంది రాక్షసులను వెంట పెట్టుకుని వచ్చాడు. కానీ వాడు వచ్చినంతసేపైనా పట్టకుండా ఆ పరిగెతోనే వాళ్ళనందరినీ నాశనం చేసేశాను. అది విని రావణుడు మంత్రుల కొడుకులను పంపించాడు. వాళ్ళు కూడా పెద్ద బలగంతో వచ్చారు. వాళ్ళను కూడా అందరినీ ఆ పరిగెతోనే నేను యమలోకానికి పంపేశాను. రావణుడు మళ్ళీ 5 సేనాధిపతులను పంపాడు. వాళ్ళను కూడా నేను చంపేశాను. అప్పుడు రావణుడు తన కొడుకైన అక్షయుణ్ణి పంపాడు. వాడు కూడా చాలామంది యోధులను వెంబడి పెట్టుకుని వచ్చాడు. వాడు మండోదరి కొడుకు. నన్ను కొడదామని వాడు ఆకాశానికి ఎగిరాడు. వెంటనే నేను వాడి పాదాలు పట్టుకుని గిరగిర తిప్పి నేలకేసి కొట్టి చంపేశాను. అది విని రావణుడు తన 2వ కొడుకు ఇంద్రజిత్తును పంపాడు. వాడు అసాధ్యుడు. వాణ్ణి కూడా నానా తిప్పలు పెట్టాను. వాడు నేను అసాధ్యుడినే కాకుండా వాడు సన్నగిలిపోవడం గుర్తించాడు. వెంటనే వాడు బ్రహ్మాస్త్రం ప్రయోగించి నన్ను కట్టేశాడు. తర్వాత వాడి అనుచరులు వచ్చి నన్ను తాళ్లతో కూడా కట్టేశారు. నన్ను రావణుడి దగ్గరికి తీసుకెళ్లారు. నేను రావణుడిని చూసి మాట్లాడాను. వాడు అడగ్గా, నేను సీత కోసం వచ్చాను, అంచేత నీ లంకకు రావాల్సి వచ్చింది. నేను వానరుణ్ణి, వాయుదేవుని ఔరసపుత్రుణ్ణి. నా పేరు హనుమంతుడు. నేను వానర ప్రభు అయిన సుగ్రీవుని మంత్రిని. రాముని దూతనే వచ్చాను. మహాతేజస్శాలైన సుగ్రీవుడు నీ కుశలం అడిగాడు. మా ప్రభువు నీకొక సందేశం కూడా పంపాడు. ధర్మార్థ సహితమైన ఆ మాట విని నువ్వు బాగుపడు. అదేమిటంటే, రాక్షసేంద్ర, విపుల ద్రుమబంధురమైన ఋష్యముఖ పర్వతం మీద నేనుండగా రామునికి నాకు మైత్రి కలిగింది. రాముడు రణవిక్రాంతుడు. అతను తన భార్యను రాక్షసుడు ఒకడు ఎత్తుకుపోయినట్లు చెప్పి ఆ విషయమై తనకు సాయం చేయమని కోరాడు. అప్పుడు మా అన్న అయిన వాలికి నాకు ఉన్న తగోలు చెప్పి వాలిని చంపి నాకు సాయం చేయమని రాముడిని నేను కూడా కోరాను. మాకు అగ్నిసాక్షిగా స్నేహం కుదిరింది. వెంటనే రాముడు ఒక్క బాణంతో వాలిని చంపేసి వానర రాజ్యం నాకు పట్టం కట్టడం చేత నేను ఇప్పుడు అతని కార్యం నిర్వహించవలసి వచ్చింది. అందుకోసం ఈ హనుమంతుని పంపారు. సీతను తీసుకువచ్చి రాముడికి సమర్పించుకో. వానరులు వచ్చి నీ బలగం అంతా నాశనం చేయక మునిపే నువ్వు ఈ పని చేయడం అగత్యము మంచిది. వానరుల శక్తి ఇంతవరకు ఎరగని వారెవరు?
దేవతలకు కూడా వారు చాలా సాయం చేశారు కదా. ఇది మా వానరరాజు నీకు చెప్పమన్న సందేశం. నేను ఇలా చెప్పగా మండిపడి రావణుడు నిప్పులు కక్కుతూ చూసి వీడిని నరికేయండి అని తన వాళ్ళకు ఆజ్ఞాపించాడు. పాపం వాళ్లకు నా సంగతి ఏం తెలుసు. కానీ ఇంతలో వాని తమ్ముడైన విభీషణుడు, రాక్షసేంద్ర, ఇది ధర్మం కాదు, ఈ నిశ్చయం విడిచిపెట్టు. నువ్వు రాజనీతికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నావు. రాజనీతిలో దూతను చంపవచ్చు అని ఎక్కడా లేదు. యథార్థవాది అయిన దూత వలనే సంగతులు తెలుసుకోవడానికి వీలుంటుంది. దూత ఎంత అపరాధం చేసినా చంపకూడదు, అంగవైకల్యం మాత్రం కలిగించవచ్చు, చంపకూడదు అని దృఢంగా వాదించాడు. అది విని రావణుడు నా తోక కాల్చేయమని రాక్షసులకు ఆజ్ఞాపించాడు. వెంటనే రాక్షసులు గోనెపట్టాలు బట్టపిలికలు చుట్టి చమురు పూసి నిప్పు పెట్టి కర్రలతో నన్ను బాధించాలని చూశారు. నన్ను ఊరంతా తిప్పారు కూడాను. కొంతసేపయ్యాక నేను నా శరీరం కుంచుకుని బంధనాలు విడిపించుకున్నాను. ఇనప పరిగ పుచ్చుకుని ఆ రాక్షసులనందరినీ చంపేశాను. ఒక్క ఎగురు ఎగిరి నగరద్వారం మీద కూర్చున్నాను. చూసి నా తోకకున్న నిప్పుతో లంక అంతా దగ్ధం చేసేశాను. కానీ కొంతసేపటికి నాకు ఒక భయం కలిగింది. లంకతో పాటు సీత కూడా దగ్ధం అయిపోయి ఉంటుందని నేను కంగారు పడ్డాను. ఏమంటే లంకలో తగలబడని స్థలం ఏదీ కనపడలేదు. అయ్యో, సీత దగ్ధం అయిపోయి ఉంటుందని, రాముని గొప్ప కార్యం నేను ఈ విధంగా భగ్నం చేసేశాను అని నేను చాలా విచారించాను. కానీ సీత కాలిపోలేదు అని ఆకాశాన చేరిన చారణులు అన్నమాట నాకు వినిపించింది. దాంతో నేను ధైర్యం తెచ్చుకున్నాను. నా తోక తగలబడుతూ ఉండినా నాకేమీ బాధ లేకపోవడం, నా హృదయంలో ఆరాటం కూడా ఏమీ లేకపోవడం, సుగంధభరితమై పిల్లవాయువు హాయిగా వీచడం, ఈ నిమిత్తాల వల్ల కూడా సీత కాలిపోలేదు అని నేను ధైర్యం తెచ్చుకున్నాను. తర్వాత అశోకవనానికి వెళ్ళి సీతను చూసి ఆమె సెలవు పొంది అరిష్టపర్వతం ఎక్కి ఆకాశానికి ఎగిరి మీ దగ్గరకు వచ్చాను. రాముని ప్రభావం వల్ల, మీ అందరి తేజస్సు వల్ల సుగ్రీవుని కార్యం నేను పూర్తిగా నిర్వర్తించాను. ఇది జరిగింది. ఇక జరగవలసిందే జరిపించండి. 61. హనుమంతుడు మనమే సీతను తీసుకువద్దాం అనడం. ఇదంతా చెప్పి హనుమంతుడు మళ్ళీ ఇలా ప్రారంభించాడు. సీత పాతివ్రత్యం వల్ల రాముని ప్రయత్నము, సుగ్రీవుని ఉత్సాహము నెరవేరాయి. సీతశీలం చూసింది మొదలు నా మనస్సు సీత ఎడలనే భక్తిబంధురం అయిపోయింది. రావణుడు తన తపస్సు వల్ల, తన కోపం వల్ల కూడా లోకాలన్నీ దహించేయగలడు. సర్వవిధాలా మిక్కిలి గొప్ప తేజస్శాలి. అందుచేతనే వాడు సీతను తాకి కూడా నాశనం అయిపోకుండా ఉండగలిగాడు. క్రోధ కలుషీకృతురాలైతే సీత దగ్ధం చేసేటట్టు అగ్నిహోత్రం కూడా దహించలేదు. అక్కడ నేను చేసుకువచ్చిందంతా మీకు నివేదించి జాంబవంతుణ్ణి మిమ్మల్ని అందరినీ లంకకు తీసుకెళ్దామని ఉంది. మనం సీతను వెంట పెట్టుకునే రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళడం మంచిది. నేను ఒక్కడే లంక అంతా నాశనం చేయగలను, రావణుణ్ణి కూడా చంపేయగలను. అయితే బలవంతులు, కృతాస్త్రులు, శూరులు, విజయేషులు మీ అందరితోటి కలిసి వెళితే ఇక చెప్పవలసిందేముంది? రావణుని నేను తమ్ములతోనూ కొడుకులతోనూ సైన్యంతోనూ కలిపి వధించేస్తాను. ఇంద్రజిత్తు దగ్గర బ్రహ్మాస్త్రము, ఇంద్రాస్త్రము, రుద్రాస్త్రము, వాయవ్య అస్త్రము, వరుణాస్త్రము ఉండడం నిజమే. కానీ నేను వాటిని కొట్టేయగలను, తక్కిన రాక్షసులను కూడా చంపేయగలను. మీరు అనుజ్ఞయించేటట్లయితే నేను ఇంద్రజిత్తును అనాయాసంగా కూల్చేస్తాను. నేను ఎడతెగకుండా రాళ్ల వర్షం కురిపించానంటే దేవతలు కూడా నశించిపోతారు. ఇక రాక్షసుల లెక్కే ఉంది. సముద్రం చెలియలికట్ట దాటితే దాటవచ్చు, మందరపర్వతం కూడా చెలిస్తే చెలించవచ్చు. కానీ శత్రు సైన్యం ఎంత ఉండినా జాంబవంతుని కదపలేదు. రాక్షసులనందరినీ, వాళ్ల పూర్వులను కూడా నాశనం చేయడానికి మన యువరాజు అంగదుడు ఒక్కడే చాలు. పనసుని ఊరు వేగానికి, నీలుని ఊరు వేగానికి మందర పర్వతం కూడా పిప్పి అయిపోతుందంటే ఇక రాక్షసులెంత? దేవతలలోనూ, అసురులలోనూ, యక్షులలోనూ, నాగులలోనూ, గంధర్వులలోనూ, పక్షులలోనూ మైందుణ్ణి ద్విదుణ్ణి ఎదిరించి నిలవగలవారెవరో చెప్పండి. అశ్విని దేవతల పుత్రులైన ఈ మైంద ద్విదులను ఎదిరించగలిగే వాళ్ళని ఇంతవరకు నేను చూడలేదు. వీరిద్దరికీ బ్రహ్మవరం ఉంది. వీరు అమృతం కూడా పానం చేసి ఉన్నారు. వానరులందరిలోనూ వీరు చాలా శ్రేష్ఠులు. అశ్విని దేవతలను ఆనంద పెట్టడానికి వీరిద్దరికీ బ్రహ్మదేవుడు ఎవరి వల్ల చావు మూడకుండా ఉండేటట్లు వరం దయచేసి ఉన్నాడు. వీరు ఆ వరగర్వంతో గొప్ప సైన్యం జయించి దేవతల స్వాధీనంలో ఉన్న అమృతం పుచ్చుకువచ్చారు. లంక నాశనం చేయాలంటే వీరిద్దరూ పూనుకుంటే చాలు, క్షణం. లంక అంతా నేను నాశనం చేసే వచ్చాను. అతి బలశాలి అయిన రామునికి జయం, మహాబలశాలి అయిన లక్ష్మణుడికి జయం, రాముని అనుగ్రహపాత్రుడై ఉన్న వానరరాజు సుగ్రీవుడికి కూడా జయం. నేను కోసలరాజైన రాముడికి దాసుణ్ణి. నా తండ్రి వాయుదేవుడు, నా పేరు హనుమంతుడు అని నేను వెళ్ళిన చోట అల్లా చాటించే వచ్చాను.
రావణుని అశోకవనంలో శింజుపా వృక్షం కింద సీత రాక్షసాంగనల మధ్య చాలా బాధపడుతోంది. ఆమె రావణుని లక్ష్య పెట్టడం లేదు. శచీదేవి ఇంద్రునే నమ్మి ఉండినట్టు ఆమె రాముని మీదే దృష్టి పెట్టుకుని ఉంది. ఆమె కట్టుబట్టతో ఉంది. ఆ బట్ట కూడా దుమ్ము కొట్టి ఉంది. శోక సంతాపాలతో చిక్కి శల్యమైపోయి ఆమె దీనురాలై ఉంది. దీనికి తోడు భయంకరాకారులైన రాక్షసాంగనలు ఆమెనెప్పుడు పీడిస్తూ ఉన్నారు. ఆమె కటిక నేల మీదే పడుకుంటూ హిమాగల్లో పద్మంలాగా శోభ తగ్గి ఉంది. చచ్చిపోవడానికైనా చూస్తోంది. కానీ రావణుడంటే ఆమె కళ్ళతో అయినా చుట్టలేదు. ఆమెనెంతో కష్టం మీద నేను నమ్మించగలిగాను. నేను ఆమెకి సంగతంతా చెప్పాను. రామ సుగ్రీవుల మైత్రి కూడా చెప్పాను. దాంతో ఆమె సంతోషించింది. సీత సదాచార సంపన్నురాలు, మహాపతివ్రత. అయినా ఆమె రావణుని చంపలేకపోతుందంటే అందుకు కారణం రావణుడు మహాత్ముడు కావడమే. వాడిని చంపడానికి రాముడు నిమిత్తమాత్రుడే అవుతాడు. సహజంగానే సన్నంగా ఉండే సీత రాముణ్ణి విడిచి ఉండడం వల్ల పాడ్యమి నాడు చదివేవాని విద్యలాగా మరీ క్షీణించిపోయి ఉంది. కనుక మీరంతా ఇక ఏం చేస్తారో చేయండి. ఇలా హనుమంతుల వారు చెప్పారు. ఇక్కడితో ఈ వీడియో ఆపేద్దామండి. అయితే ఇందులో ఒక చిన్న ప్రింటింగ్ మిస్టేక్ అనుకుంటాను. మొదట రావణాసుడు సీతను చూడడానికి వచ్చినప్పుడు, మొదట అంటే హనుమంతుడు చూసేటప్పుడు, రావణాసుడు సీత దగ్గరికి వస్తాడు సీతను చూడాలని. వచ్చి తన భార్యలందరితో వస్తాడు, బెదిరిస్తాడు ఆవిడ్ని. చివరికి కోపంగా ఆవిడ మీదికి ఉరకబోతుంటే ధాన్యమాలి అనే ఒక భార్య ఆయనను వారించి అంతఃపురానికి తీసుకెళ్తుంది. ఇక్కడ మండోదరిని ఇచ్చారు ఇప్పుడు చెప్పేటప్పుడు ఈ పేజీలో. కాబట్టి అది ప్రింటింగ్ మిస్టేక్, క్షమించాలి మీరు. అట్లాగే ఇంకొక చిన్న విషయం గమనిస్తే, సీతకి రాముడికి ఎంతో ప్రేమించే హృదయాలు, మంచి సెంటిమెంటల్ అంటే ఏమంటారంటే చాలా సెంటిమెంట్స్, అటాచ్మెంట్స్, నాజూకైన మనస్తత్వాలు, ప్రేమించే మనస్తత్వాలు ఇద్దరికి సమానంగా ఉన్నాయి. రాముడికి సీతకి అభేదం కదా. అయితే ఎందుకంటే రాముడు అక్కడ చిత్రకూటం దగ్గర ఉన్నప్పుడు తన వాళ్ళందరూ వెళ్ళిపోవడం చూసి చాలా బాధపడతాడు. వాళ్ళందరూ తిరిగిన పరిసరాలు, అందుకని చెప్పి ఆయన చాలా బాధపడి మళ్ళీ మళ్ళీ వాళ్ళందరూ గుర్తొస్తున్నారు అని బాధపడతాడు. అట్లా ఆయనకి ప్రతిదాంతో కూడా అటాచ్మెంట్స్ ఎక్కువ. ఎదుటి వాళ్ళ దుఃఖం చూసి తను దుఃఖిస్తూ ఉంటాడు, తన దుఃఖం మర్చిపోతాడు. జటాయువు చనిపోయినప్పుడు సీత పోయిన దుఃఖం కంటే కూడా నీ దుఃఖం నన్ను బాధిస్తోంది అన్నాడు. సీతని అపహరించిన దుఃఖం కంటే కూడా నీ దుఃఖం నన్ను చాలా బాధ పెడుతోంది, నువ్వు మరణిస్తున్నావని అని అంటాడు. తన కష్టం కంటే ఎదుటివాడి కష్టానికి ఇంపార్టెన్స్ ఇస్తాడు ఆయన. అంత ప్రేమించే హృదయం. అదే మనం సీతమ్మ దగ్గర కూడా చూస్తున్నాం. ఎందుకంటే హనుమంతుని చూసి ఆవిడ ఎంత తేరుకుందంటే, ఇంకొక రోజు ఉండిపోరాదా ఇక్కడ అంటుంది పాపం. చాలా బాధ అనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఆవిడ అంత అతనిని చూసి నమ్మింది, అతన్ని ఎంతో ఇష్టపడేది, వెంటనే అటాచ్మెంట్ పెంచుకుంది. తర్వాత హనుమంతుడు లంకను కాల్చినప్పుడు ఆ మంటలో హనుమంతుడు కాలిపోయినాడేమో అని బాధపడుతూ అప్పుట ఆవిడకి కలిగిన బాధ రావణాసుడు తనని అపహరించిన దుఃఖం కంటే కూడా ఈ దుఃఖం ఎక్కువ బాధించిందిట. హనుమంతుడు ఏమైపోతాడో అనే దుఃఖం. అది కదా సీతారాములంటే. వాళ్ళ దుఃఖానికంటే కూడా వాళ్ళు ఎదుటి వాళ్ళ దుఃఖానికి ప్రాముఖ్యతనిస్తారు. వాళ్ళు దుఃఖంలో ఉన్నప్పుడు కూడా, వాళ్ళు చెప్పరానంత పెద్ద దుఃఖంలో ఉన్నప్పుడు కూడా ఆ ఎదుటి వాళ్ళ దుఃఖానికి ఎంతో ప్రాముఖ్యతనిస్తారు. ఎదుటివాడి కష్టానికి వాళ్ళు ఎంతో విలువనిస్తారు. ఎదుటివాడి కష్టానికి వాళ్ళు చెలించిపోతారు. ఇది రామాయణం, ప్రేమించే మనస్తత్వాలు. అంతేగాని మనను మనం ప్రేమించుకుంటూ మనకి ఎవడైనా ఎదుటివాడు ఉపయోగపడితే వాడిని వెంటనే మనం అప్పటికప్పుడు నెత్తినెక్కించుకొని వీటితో రేపు పొద్దున ఏం అవసరాలు వస్తాయా అనుకుని వాళ్ళతో పరిచయాలు పెంచుకుంటూ ఉండే ఈ ప్రపంచంలో చాలామంది మనకి ఇవాళ ఇలాంటి వాళ్ళే కనిపిస్తున్నారు కదా. మీకు తెలుసు, రామాయణం నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవాలి కదా. మీకు అందరికీ వీడియో నచ్చింది అనుకుంటాను. లైక్స్ కొట్టేయండి, షేర్ చేసేయండి. ఇంకా ఎందుకంటే చాలామందికి మీరు షేర్ చేశారనుకోండి, అది కొంతమందికి చదవలేని వాళ్ళకి ఉపయోగపడేట్టుగా ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీరామ్.